మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్‌లో కూర్చోవటము అనేది మీ జ్ఞాన తృష్ణను తెలియజేస్తుంది. ఇప్పుడు వింటున్న వాళ్ళే కాదు, ఇక ముందు ముందు ఈ సెషన్‌ని వినబోయే వాళ్ళు కూడా గ్రేట్ మాస్టర్స్ అని చెప్పుకోవచ్చు. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ గురువు అంటే జ్ఞానమే, అంతే, అంతకంటే ఏం లేదు. ఈ జ్ఞానాన్ని బోధించడానికి ఈ సమయంలో ఎంతో మంది గురువులు ఉన్నారు. భూమి చరిత్రలో ఎప్పుడు ఇంతమంది గురువులు ఎంతో జ్ఞానంతో భూమి మీదకి ఎప్పుడు రాలేదు. అంతమంది ఉన్నారు ఈ సమయంలో. ఎంత తపన ఉంటే అంత జ్ఞానం. ఈ న్యూ ఏజ్ మూమెంట్లో నక్షత్ర మిత్రులు అనే పుస్తకం ద్వారా ప్లైడియన్స్ మనకి ఎంతో జ్ఞానాన్ని అందించారు. గ్రహాంతర వాసుల చేత రచింపబడిన పుస్తకం అంటూ ఉంటే మరి నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, ఈ రెండింటిని ప్రాథమికంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సెషన్కి మరి కొత్త వాళ్ళు వచ్చి ఉండొచ్చు, పాత వాళ్ళు వచ్చి ఉండొచ్చు. బట్ మేజర్గా ఈ కొత్త పాత అనేది మనం పక్కన పెడితే అందరూ గ్రేట్ మాస్టర్స్ కాబట్టే మరి ఈ సమయంలో జ్ఞానానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది. జ్ఞానము అనేది చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. అది లేకనే మనుషుల జీవితాలన్నీ ఈరోజు ఇలా అయిపోయాయి. జనరల్గా జ్ఞానం అంటే అసలు ఏంటి? అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. జ్ఞానం అంటే మన దేహం ఉంది కదా, మన దేహానికి సంబంధించిన సమాచారం. మన దేహం లోపల ఏముంది, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ దేహం అనే దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, చాలా నిగూఢంగా ఈ దేహం గురించి తెలుసుకోవడమే జ్ఞానం. మన జీవితం కేవలం ఉపరితలంలో మాత్రమే నడుస్తుంది ప్రస్తుతం. ఉపరితలం, సూపర్ఫిషియల్, పైన జీవితం. నేను మాట్లాడేది ఈ దేహం కేవలం కష్టపడి పని చేయగలదు, అది మనకి డబ్బు సంపాదించి పెట్టగలదు అని మాత్రమే కాదు. మీ బుర్ర కూడా మీ తెలివితేటల ద్వారా మీ భౌతికమైన సంపదల్ని కూడబెట్టుకోవడానికి సంబంధించింది అయితే కాదు. అలాగే భౌతిక దేహానికి సంబంధించిన రిలేషన్షిప్స్ గురించి కూడా కాదు. జ్ఞానం అంటే, నిజమైన జ్ఞానము అంటే మీ దేహం లోపల ఉన్న చక్రా సిస్టమ్ గురించి, మరి ఆ 7 శరీరాల గురించి, ఇంకా ఈ దేహాన్ని మీరు ఎలా ఉపయోగించుకోవచ్చు, అసలు ఏంటి దేహం, దేహం లోపల ఏముంది. శ్వాస ఉంది, శ్వాసకి ఈ దేహానికి ఉన్న సంబంధం ఏంటి, మరి ఆ దేహం లోపల ఉన్న ఆ 7 శరీరాలకి శ్వాసకి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా చాలా ప్రాచీనమైన గ్రంథాల్లో రచింపబడ్డాయి. మరి ఎంతో మంది పురాణ పురుషులు, శివుడి దగ్గర నుంచి అందరూ ఈ జ్ఞానాన్ని మొట్టమొదటిగా శివుడే స్టార్ట్ చేశాడు.
మరి ఈ శ్వాస శాస్త్రం, దాన్నే స్వర శాస్త్రం అంటారు. అది మొదటిగా శివుడి నుంచే ఉద్భవించింది. ఇప్పుడు మనం చూస్తున్న దేవుళ్ళందరూ కూడా ఇతర లోకాల నుంచి వచ్చిన వాళ్ళే. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఎంత మందినైతే మీరిప్పుడు కొలుస్తున్నారో దేవుళ్ళుగా, శివుడు, కృష్ణుడు, రాముడు, గమనించారా? వాళ్ళ దేహం బ్లూ కలర్‌లో ఉంటుంది. చాలా మంది దేవుళ్ళకి బ్లూ దేహాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ బ్లూ అంటే చాలా హైయెస్ట్ నాలెడ్జ్ ఒకటి. 2 బ్లూ అండ్ దేహం కలిగి ఉన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అసలు ఈ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు కాదు అని. మనుషులకు అర్థం అవ్వాలని మనము పురాణ గ్రంథాల్లో ఎన్నో కథలు చదువుతూ ఉంటాం. ఇట్స్ ఓకే. కానీ ఆ కథలన్నీ ఏదో ఒకరోజు సవ్యంగా మీకు అర్థమవుతాయి. ఎప్పుడైతే మీ గురించి మీరు కరెక్ట్‌గా తెలుసుకుంటారో. మీ దేహం గురించి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది, ఈ దేహం కేవలం ఒక తొడుగని. దీని లోపలే సమస్తము దాగి ఉంది. మీరు యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వటానికి కావాల్సినటువంటి అన్ని పరికరాలు మీ దేహంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఈ విషయాన్ని బోధించడానికే ఎక్కడెక్కడో ఉన్న గ్రేటెస్ట్ మాస్టర్స్, అన్ని గ్రహాల్లో ఉన్న గొప్ప గొప్ప మాస్టర్స్, ముఖ్యంగా ఆండ్రోమెడా గెలాక్సీ నుంచి చాలా మంది మాస్టర్స్ భూమి మీదకొచ్చారు. ఆ తర్వాత ప్లైడియన్స్ వచ్చారు చాలా మంది ఈ విషయాల్ని బోధించడానికి. ఇంకా ప్లైడియన్స్ తర్వాత వచ్చారేమో. కానీ మొదటగా ప్రాచీనంగా ఆలోచిస్తే మరి ఆండ్రోమెడా నుంచి వచ్చారు. ఇంకా ఎన్నో విభిన్న గెలాక్సీల నుంచి గొప్ప గొప్ప మహాపురుషులు భూమి మీదకొచ్చి మరి ఈ జ్ఞానాన్ని తెలియజేయడానికి సిద్ధమయ్యారు. ఇచ్చారు గూడా. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి, వేరే విషయం. కానీ తిరిగి ఈ సమయంలో ఆ జ్ఞానం అంతా తిరిగి బయటకొస్తోంది. వీఆర్ వెరీ లక్కీ. మనం ఒక న్యూ ఏజ్‌లో ఉన్నాం. ఈ న్యూ ఏజ్‌లో మీకు ప్రాచీనమైన జ్ఞానం ఏదైతే ఉందో, ఒకప్పుడు మానవుడికి అందుబాటులో మానవుడిని పరిపూర్ణుడిగా మార్చిన జ్ఞానం, ఆ జ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి రాబోతుంది. అయితే ఇంత గొప్ప జ్ఞానం ఉందని ఫస్ట్ తెలుసుకుంటేనే అది మీకు ప్రాప్తిస్తుంది. తెలుసుకోండి. ఏదైనా ఉందని తెలిస్తేనే గదా అది మనం ప్రాప్తించుకునేది. సో, అందుకే మనం జ్ఞానానికి మాత్రమే ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. జీవితంలో అన్ని వాటంతట అవే వస్తాయి. ఇవన్నీ జ్ఞానంతో లింక్ అయి ఉన్నాయి. మీలో జ్ఞానం పెరిగినప్పుడు మీ జీవితంలో నిజంగా మీకు కావాల్సినవి మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తాయి. జ్ఞానం మీ దగ్గర ఉంటే అంతకుముందు చేసిన కర్మలు, పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవడానికి మీకు ఇంకేం చేయక్కర్లేదు. జ్ఞానం మాత్రమే. ఇదంతా భగవద్గీతలో కూడా చెప్పబడింది. అలాగే ప్లైడియన్స్ కూడా చెప్తున్నారు. నేను ప్లైడియన్స్‌తో కనెక్ట్ అయిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. సృష్టికర్తలోని ఆ ప్రేమ ప్రకంపనాలని ప్లైడియన్స్ తమలో పొందుపరుచుకున్నారు. కాబట్టే వాళ్ళ ప్రేమ అనంతమైనది. అందుకే ఈ సమయంలో భూమి మీద సహాయం చేయాలని వాళ్ళు సంకల్పించి మన కోసం ఒక గొప్ప గ్రంథరాజాన్ని వాళ్ళు మనకి ప్రసాదించడం జరిగింది. దాని పేరే నక్షత్ర మిత్రులు. కాలక్రమేణా నక్షత్ర లోకాలు గూడా వచ్చింది. మరి విశ్వ ప్రభుత్వము, దాని యొక్క లక్షణాలు, పైన గ్రహాంతర నౌకలు, అక్కడి జీవితం. హ్మ్. ఇక్కడ భూమి మీద జీవితం ఎలా ఉంది? విశ్వంలో ఉన్న మిగతా గ్రహాల్లో జీవితం ఎలా ఉంది తెలుసుకోవాలంటే నక్షత్ర లోకాలు. ఈ సమాచారం అంతా ఇంతకు ముందు లేదు. ఓన్లీ రామాయణం, మహాభారతం,
వీటి ద్వారా ప్రజలకి కొంత జ్ఞానం అందించడం జరిగింది. కొన్ని కోడ్ భాషలో. కానీ ఆ కోడ్ భాషని అర్థం చేసుకునే అంత సామర్థ్యం మానవుల్లో లేదు. అందుకే దండం పెట్టారు అందరూ. రామాయణం చదవంగానే రాముడికి దండం పెట్టారు. భాగవతం చదివి కృష్ణుడికి దండం పెట్టారు. మరి దేవీ భాగవతం చదివి అమ్మవారికి దండం పెట్టారు. కానీ మరి సమస్తము మీ దేహంలో ఉంది కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? దేహానికి సంబంధించిన జ్ఞానాన్ని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. సో, మనకి ఎన్నో పుస్తకాలు ఈ సమయంలో మరి మన సొసైటీ చాలా పవర్‌ఫుల్ సొసైటీ కాబట్టి, భూమి మీద ఈ అసెన్షన్ అనే ఒక గొప్ప మహాయజ్ఞంలో మరి ప్రాథమిక పాత్ర ఒక రకంగా పిరమిడ్ సొసైటీ పోషిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది వాకిన్స్ ఇక్కడే ఉన్నారు. గొప్ప గొప్ప మాస్టర్స్ ఈ సొసైటీలో ఉన్నారు. అండ్ మిగతా ఆధ్యాత్మిక సంస్థల కంటే భిన్నమైన రూల్స్ ఇక్కడున్నాయి. అదేంటంటే మీ శ్వాసే మీ గురువు. అనంతమైన జ్ఞానం మీ లోపలే ఉంది. దాన్ని వెలికి తీసుకోవచ్చు అని. అలాగే గ్రహాంతర వాసుల సమాచారం మొత్తం మన దగ్గర ఎక్కువ తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయబడి ఉంది. అయితే దేశం మొత్తం ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ప్లైడియన్ బోధనలు అనేవి అన్ని దేశాల్లో ఉంది. అలాగే ఇక్కడ ఇండియాలో కూడా ఉంది. కాకపోతే ఎక్కువగా విస్తృతంగా ఈ ప్లైడియన్ టీచింగ్స్ అనేవి ప్రచారమైంది పత్రిసార్ ద్వారానే మరి ఈ పుస్తకం ఎక్కువగా అందుబాటులోకొచ్చింది. ఆ తర్వాత మరి ఈ జ్ఞానాన్ని ప్రజలు స్వీకరిస్తూ వాళ్ళు ముందుకెళ్ళిపోయి ఇప్పుడు ఈరోజు నీరజ మేడం ఎన్నో క్లాసెస్ అటెండ్ అయ్యారు. అలాగే చాలా మంది మాస్టర్స్ ఈరోజు నక్షత్ర మిత్రుల క్లాసెస్ చాలా మంది అటెండ్ అయ్యారు ఇంతకుముందు. సో, ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు మీ లోపల ఒక స్వేచ్ఛ అనేది ఏర్పడుతుంది మై డియర్ ఫ్రెండ్. ఇంత జ్ఞానం గురించి నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానం మాత్రమే ఉంది. ఇంకేం లేదు. ఆ జ్ఞానమే మీ దేహానికి సంబంధించిన జ్ఞానము. మీ దేహంలోనే శ్వాస ఉంది. శ్వాసతోటే సమస్తము ఉంది. లింక్ అయిపోయి ఉంది దానికి. ఎందుకంటే మీ ప్రతి శ్వాసలో గుర్తుపెట్టుకోండి. ఎగశ్వాస, దిగశ్వాస రెండే ఉన్నాయి ఇందులో. ఇంకేం లేవు. ఎగశ్వాసలో మీరు ఒక డివైన్ ఎనర్జీని మీ లోపలికి తీసుకుంటున్నారు. క్రియేటివ్ ఎనర్జీ. ఒక సృజనాత్మక శక్తి. మళ్ళీ మీరు శ్వాస విడిచినప్పుడు ఒక క్రియేటివ్ ఎనర్జీని మీరు రిలీజ్ చేస్తున్నారు. అంటే ఒక మేనిఫెస్టేషన్ ఎనర్జీ. తీసుకునేటప్పుడు క్రియేటివ్ ఎనర్జీ బావుంది. సృజనాత్మక శక్తి. కానీ అది బయటికొచ్చేటప్పుడు ఏం జరుగుతోంది? అక్కడే మెయిన్ టెక్నాలజీ అంతా ఉంది. మీ లోపల ఎంత పెద్ద మెషినరీ ఉందంటే, ఆ తీసుకున్న శక్తిని తిరిగి పదార్థంగా మారుస్తూ మీరు బయటికి పంపిస్తున్నారు. దాని పేరే జీవితం. మీరు చూస్తున్న, మీరు అనుభవిస్తున్న జీవితం అంతా కూడా మీరు ఆ విశ్వశక్తిని మీ లోపలికి గ్రహించి, ఆ తర్వాత దాన్ని మీరు పదార్థ రూపంలోకి మార్చి, మీ దిగశ్వాస ద్వారా బయటికి పంపిస్తూ, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరే క్రియేట్ చేస్తున్నారు. ఈ భూమి మీద 800,00,00,000 మంది జనాభా ఉంటే, 800,00,00,000 రకాలుగా వాళ్ళ జీవితాలు ఉంటున్నాయి. అంటే దానికి గల కారణం వాళ్ళు శ్వాస ద్వారా అందరూ అదే క్రియేటివ్ ఎనర్జీని తీసుకున్నా, రిలీజ్ చేసే దగ్గరికొచ్చేసరికే వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క మానసిక స్థితిని అనుసరించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సృష్టించుకుంటారు. వాళ్ళ ప్రయారిటీస్‌కి అనుగుణంగా. అంతే. అది జరుగుతూ ఉంది ఇప్పటిదాకా. అయితే ఇది తెలియకుండా గూడా జరగచ్చు. ఎందుకంటే తెలిసి జరగచ్చు, తెలియకుండా జరగచ్చు. ఎందుకంటే మీకు మీ దేహానికి ఎంత శక్తి ఉందంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని నువ్వు గుర్తుపట్టావా? లేదా? ఆ జ్ఞానం నిజంగా నీకుందా? ఇది దానికి అనవసరం. ఎందుకంటే లోపలున్నది దైవం గదా! ఆ దైవం దానికి ఏముండదు దానికి. ఎటువంటి విచక్షణ ఉండదు.
తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. నీ దేహం చక్కగా క్రియేటివ్ ఎనర్జీని తీసుకుంటోంది. ఆ తర్వాత నీ బుర్రలో ఎంత నాలెడ్జ్ అయితే ఉందో జ్ఞానం, దానికి అనుగుణంగా నువ్వు దిగశ్వాస కిందకెళ్ళిపోయినప్పుడు నీ చుట్టూ జీవితం మేనిఫెస్ట్ అవుతుంది. ఇదొక్క పాయింట్ మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే, మీ జీవితాన్ని మీరు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోవచ్చు. చాలామంది ఉన్న జ్ఞానంతో సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. చాలు అని. అలా వాళ్ళు ఆగిపోయారన్న విషయం వాళ్ళకే తెలీదు. ఈరోజు ఈ ప్రపంచం అంతా ఎందుకు ఈ స్థాయిలో ఇట్లా ఆగిపోయింది మొన్నటి వరకు. ఈరోజు ఇప్పుడంటే ఇప్పుడే కాదు. ఇప్పుడు అందరూ మంచి జ్ఞానాన్నే పొందుతున్నారు. ఎందుకంటే చాలా మంది గురువులున్నారు కాబట్టి. కానీ ఈ ఆగిపోవడానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకే తెలీదు మేము ఆగిపోయామని. ఏ మార్పు లేదు. ఏ మార్పు లేదు ప్రజల్లో. ప్రజల లక్ష్యం ఒకటే. మంచి జీవితం. మంచి జీవితం. అంటే ఏంటి? అందులో ఆరోగ్యం ఉంది, సంపదలున్నాయి, ఎవ్రీథింగ్ ఉంది. మంచి జీవితం కావాలంతే. ఇంకేమొద్దు. కానీ కోరుకోవడానికి ఒక మంచి జీవితం మాత్రమేనా? జీవితం అనేది ఆల్రెడీ మీ ద్వారా క్రియేట్ చేయబడుతూనే ఉంది. అది మంచిగా కావాలంటే మంచిగా మీరే క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ మంచిగా అన్న దాంట్లో కేవలం టెంపరరీయే ఉన్నాయి అన్నీ. ఏదైతే మీ జీవితం మీరు క్రియేట్ చేశారో గుర్తుపెట్టుకోండి. అందులో అన్ని టెంపరరీ థింగ్సే. మీరు సోఫా క్రియేట్ చేశారు టెంపరరీ. పెద్ద ఇల్లు కావాలి టెంపరరీ. మంచి వైఫ్ కావాలి టెంపరరీ. అన్ని టెంపరరీయే. ఎందుకు టెంపరరీ క్రియేట్ చేశారు? అక్కడ జ్ఞానం అనే పాత్ర ఎంటర్ అవుతుంది. అంటే మీరు ఆగిపోయారు కాబట్టి టెంపరరీవే మీకు తెలియక చేసుకున్నారు. ఈ రోజుకి ఈ క్షణంలో గూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ చాలా అవసరం గదా! ఆ టెంపరరీ అయినా గాని అయి గావాలి గదా! భూమి మీద అనే మైండ్‌లోంచి ఎప్పుడు థాట్స్ వస్తూనే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి. మనమే టెంపరరీ గదా! ఇయన్నీ టెంపరరీయే గదా! ఏముంది గదా! ఇలాంటివేంటంటే మైండ్ ఆడుతున్న గేమ్. శాశ్వతమైనవి ఎన్నో ఉన్నాయి. ఆ శాశ్వతమైన వాటితో మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనం శాశ్వతంగా ఉండిపోతాం. యాక్చువల్లీ మనమే టెంపరరీ గదా! అన్న థాట్ వస్తా ఉంటది మైండ్‌లోంచి ఎప్పుడు. ఈ మైండ్ ఎప్పుడు ఒక గేమ్ ఆడుతా ఉంటది మీతో. దేహమే శాశ్వతం గాదు అని. ఎవరన్నారు దేహం శాశ్వతం కాదని? దేహం శాశ్వతమే. దేహంలో నివసించే ఆత్మ శాశ్వతం అని అందరికీ తెలుసు. కానీ ఆత్మతో మనకే సంబంధం లేదు. అందుకని మీరు ఏమంటారంటే ప్రతిసారి మైండ్ ఎప్పుడు ఇదే మాట అంటది. ఫస్ట్ అందుకే మైండ్ జ్ఞానవంతంగా మారాలి. నేను ఆత్మను అని ఫస్ట్ మైండ్‌లో బాగా కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టినప్పుడు ఏమైద్దంటే మీరు ఆత్మస్థితిలోనే ఆలోచించడం మొదలుపెడతారు ప్రతీదీ. మీకు తెలిసిపోతుంది. ప్రతీదీ చూడంగానే మీకు అర్థమైపోతుంది. ఇది నిజంగా నాకు ఉపయోగపడతదా? ఇప్పుడు యూత్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకుంటారు. లేకపోతే సాఫ్ట్‌వేర్ జాబులు కావాలని కోరుకుంటారు. కొంతమంది అమ్మాయిలు నాకు సాఫ్ట్‌వేర్ సంబంధం కావాలనో, అబ్రాడ్ సంబంధం కావాలనో, ఇంకేదో కావాలని ఇవన్నీ కోరికలు అనేవి ఏంటంటే ఉండొచ్చు తప్పులేదు. మీ మీ స్థాయిల్ని బట్టి మీ కోరికలుంటాయి. అదే మీ జీవితంగా మారుతూ ఉంది. కొంతమందికి అవి మారవు. అది వేరే విషయం. దానికో పెద్ద సబ్జెక్ట్ ఉంది. మారకపోవటానికి వేరే రీజన్స్ ఉంటాయి వాళ్ళకి. దాన్నిగ బలంగా నమ్మకపోవడం ఒకటి. 2 వచ్చిన ఎనర్జీ మొత్తం లీక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి ఎన్నో విధాలుగా. మేనిఫెస్ట్ అవ్వటానికి సఫిషియెంట్ ఎనర్జీ వాళ్ళ బాడీలో ఉండదు. మీ జీవితాన్ని అసలు పరిపూర్ణంగా మీరు ఏది కావాలంటే అది సృష్టించుకోవాలన్నా గాని మీ దగ్గర ఒక ఆరోగ్యవంతమైన దేహం ఉండాలి. ఆరోగ్యవంతమైన మనసు గూడా ఉండాలి. ఈ 2 ఈరోజు మనిషికి లేవు. ఈ ఆరోగ్యవంతమైన దేహము, మనసు ఈ 2 ఒకదానికొకటి ఇంటర్‌లింక్డ్. నీ మనసు ఆరోగ్యంగా ఉంటే దేహం గూడా ఆరోగ్యంగా ఉంటుంది. అవునా? సో, కాబట్టి ఇక్కడ దేహము, మనసు ఇంటర్‌లింక్డ్. కానీ ఇంతటితో విషయం ఆగిపోలా. ఎనకాల ఆత్మ ఉంది మళ్ళీ. మెయిన్. దీనికి పవర్ సప్లై అదేగా ఇచ్చేది. ప్రణాళిక మొత్తం అందులోనే ఉంది. సో, జ్ఞానం
అందుకే ఆత్మజ్ఞానం అంటారు. కానీ ఎక్కడ ఎల్‌కేజీ నుంచి గానీ డాక్టరేట్ వరకు నువ్వు తీసుకుంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటే ఎక్కడ ఆత్మజ్ఞానం ఉండదు. గమనించండి. మన కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే రుద్దుతున్నారో అందులో ఆత్మజ్ఞానం పెట్టి రుద్దినట్టయితే, ఈరోజు పిల్లలందరూ అద్భుతంగా వాళ్ళ వాళ్ళ జీవితాల్ని ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకునే స్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు. సక్సెస్‌ఫుల్ లైఫ్ అంటే పరిపూర్ణ జీవితం. పరిపూర్ణ జీవితం అంటే మీ ఆత్మశక్తిని మీరు ఎలా వినియోగించుకోవాలి అనే జ్ఞానం మీలో ఉన్నప్పుడు అది పరిపూర్ణమైన జీవితం అవుతుంది. ఆత్మశక్తి, లైఫ్ ఫోర్స్ ఎనర్జీ మీ జీవితానికి మూలం. దాని గురించి ఏ మాత్రం ఎక్కడ ప్రస్తావన లేనప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మీరు జ్ఞానం ఉందని ఎలా చెప్పగలరు? లేదు. సో, కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో జ్ఞానం అనేది వరదలా పొంగుతోందనమాట. ఎంతోమంది దివ్య గురువులు భూమి మీద జన్మలు తీసుకొని మానవ రూపాలు ధరించి మీ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ జ్ఞానం అందరికి అందుబాటులో రాదు. బై చాన్స్ ఏదో పొరపాటున ఎవడైనా అందుకుందామని ఫ్రెండ్ మాట ఇని వచ్చినా దాన్ని తిరిగి ఆచరణలో కూడా పెట్టలేడు. అది కూడా ఉంది. ఇది గుంపులో గోవిందంలాగా వచ్చి వినేసి వెళ్ళిపోయేదైతే కాదు జ్ఞానం అనేది. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు. అంటే జ్ఞానం మనం సిద్ధంగా ఉన్నప్పుడే వస్తుంది మన దగ్గరికి. ఇది ఫస్ట్ ఫేజ్. నువ్వు సిద్ధంగా ఉన్నావు నిజంగానే. జ్ఞానం వచ్చింది. దాన్ని స్వీకరించావు గూడా. ఇక ఆ తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? ఆచరణ. ఆచరణ అనేది సెకండ్ సెక్షన్. అది చాలా పవర్‌ఫుల్ సెక్షన్. ఆచరణ లేకపోవడం వల్లే ఈరోజు చాలా మంది కొంత దూరం వెళ్లి ఆగిపోతారిగ. ఆధ్యాత్మికంగా, జ్ఞానవంతంగా వాళ్ళ జీవితం ఉండదిగ. ఆధ్యాత్మికంగా ఎదగటం అంటే జ్ఞానవంతంగా ఎదగటమే. మరి జ్ఞానవంతమైన జీవితాన్ని మరి మనం అనుభూతి చెందాలన్నా, లేతే జీవితాన్ని గడపాలన్నా, మరి తప్పకుండా మనకి ఈ ఆత్మజ్ఞానము అనేది ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తుంది కాబట్టి ఆత్మని అనుభూతి చెందాలి. అలాగే ఆచరణ అనేది పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. మరి ఈ జ్ఞానం గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. దీన్ని ఆచరణలో పెట్టడం ఎట్లా? అన్నప్పుడు మీకు ధ్యానము అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ. ధ్యానము అనేది ఎందుకు అసలు? ఈ జ్ఞానానికి, ధ్యానానికి ఏంటి లింక్? అనేది కూడా తెలియాలి మీ అందరికీ. అసలు ధ్యానం అవసరం లేదు జ్ఞానాన్ని పొందడానికి. గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు జ్ఞానం పొందాలంటే ధ్యానం మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకంటే ఇండిసిప్లిన్ మైండ్. మన మైండ్ ఏంటి? ఇండిసిప్లిన్డ్‌గా ఉంది. ఎన్నో వేల సంవత్సరాలుగా మనం ఎలా జీవిస్తున్నాం? ఓన్లీ ఉద్యోగాలు, వ్యాపారాల వరకే. నైతిక విలువలు సైతం కోల్పోయారు మానవులు. అందుకే గదా! ఇప్పుడు అంటే మనసు ఆధీనం తప్పింది. మనసు పూర్తిగా ఎలా ఉంది? మనకి ఆపోజిట్ డైరెక్షన్‌లో పనిచేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకు? అది సొసైటీతో కనెక్ట్ అయింది. సొసైటీ ఎటు పరిగెడితే మనస్సు అటే పరిగెడుతుంది. గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి ఇప్పుడు మనకి ధ్యానం అవసరమైంది. లేకపోతే జ్ఞానాన్ని మీరు పొందటానికి దేర్ ఆర్ సో మెనీ సోర్సెస్. అసలు ప్రైమరీ సోర్స్ ఏంటో తెలుసా? జ్ఞానాన్ని పొందటానికి మీ సోలే. మీరు ఈ పుస్తకాలు చదవటం, గురువులొచ్చి మీకు బోధించటం, మీరు వాళ్ళ ముందు కూర్చొని అన్నీ వినటం, ఇవన్నీ జస్ట్ మొదట్లో సంభవిస్తాయి అంతే. అసలు వీటన్నిటికి మించిన ప్రైమరీ సోర్సు మీ లోపల మీ సోలే. కానీ మీ సోల్‌ని మీరు చేరుకోవాలంటే ముందు గురువు అంటే జ్ఞానము గుర్తుపెట్టుకోండి. గురువు అనంగానే మళ్ళీ గెడ్డాలు, మీసాలు అయన్నీ వస్తాయి లైన్‌లోకి. అట్లా కాదు. జ్ఞానం. జ్ఞానం అనేది వచ్చింది అంటే మాత్రం ఇక ఫినిష్. ఇక మీరు మీ సోల్ వైపే ప్రయాణం ప్రారంభిస్తారు. సోల్‌లో ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడం మొదలుపెడతారు. దాన్ని నిత్య జీవితంలో ఆచరణలో ఎప్పుడైతే పెడతారో జీవితం ఒక నందనవనం. ఒక హ్యాపీ. అసలు ఎంత హ్యాపీ అంటే ఇంకా
అంటే అది హ్యాపీ అంటానికి కూడా కాదు. బ్లిస్ అనొచ్చు. జాయ్ అనొచ్చు. ఈ పదాలు కేవలం పుస్తకాల్లో వింటాం మనం. బయట దాన్ని అనుభూతి చెందడానికి ఎక్కడ ఎవరి దగ్గర అది లేదు. హ్యాపీనెస్ అంతే ఎక్కువ వర్డ్ అందరికి ఉపయోగపడేది హ్యాపీనెస్. విచ్ ఈస్ టోటల్లీ టెంపరరీ. అది. కంఫర్ట్ కంఫర్టబుల్ లైఫ్ ఏదైతే ఉందో దాన్నే హ్యాపీనెస్ అంటారు. కానీ బ్లిస్ వచ్చి, జాయ్ వచ్చి మీకు కేవలం ఆత్మ ద్వారానే లభిస్తుంది. మీరు పొందిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో జ్ఞానం అంతా ప్లైడియన్స్ మనకు అందించిన జ్ఞానం మొత్తం గూడా, మన లోపల ఉన్న జ్ఞానమే మనకి వాళ్ళు బయట పుస్తకాల రూపంలో అందిస్తారు, పదాల రూపంలో అందిస్తారు, మరి బుక్స్ రూపంలో అందిస్తారు. ఇంకా వీడియోల రూపంలో అందుతూ ఉంటుంది. ఇట్లా మాస్టర్స్ ఇప్పుడు ఈ టైంలో జూమ్ టైంలో గూడా అంటే ఈ జూమ్ సమయంలో గూడా మీరు పొందే జ్ఞానం అంతా ఇట్లా ఈ ఆత్మకి సంబంధించిన జ్ఞానమే. కానీ ఎవరో ఒకళ్ళు గుర్తుపెట్టుకోండి, జ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ జ్ఞానాన్ని పంచడం మొదలుపెడతారు. ఆత్మజ్ఞానాన్ని. సో, అలా పంచినప్పుడు వాళ్ళ జ్ఞానం ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. పంచితే పెంచబడుతుంది. అంతే సింపుల్. అందుకనే మనము ఆ జ్ఞానాన్ని మనలో ఎప్పుడైతే మనం పొందుతామో దాన్ని 100% పొందాలి మనం. ఏదో కొంచెం ఇవాళ కొద్దిగా నేర్చుకున్నాం, వెంటనే రేపు పంచాం అన్నట్టుగా కాదు. ఆనాపానసతి అయితే పంచొచ్చు పర్లేదు. ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ఒక పూర్తి అవగాహనతో మీరు ధ్యానం గురించి తెలుసుకొని, మీరు ధ్యాన ప్రచారం చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. లేకపోతే అవతల వ్యక్తి వేసే ప్రశ్నలకి మళ్ళీ మనం ఆగిపోతాం. 100% మీకు ధ్యానం మీద సంపూర్ణ అవగాహన ఉండి, దీని ద్వారా పూర్తిగా ఏదంటే అది సాధించొచ్చు అన్నప్పుడు మాత్రమే మీరు ధ్యానాన్ని కాన్ఫిడెంట్‌గా చెప్పాలి అందరికి. మీ కళ్ళల్లోనే చూస్తాడు అవతల వ్యక్తి. మీ భాష చూడట్లేదు అక్కడ. మీ భావం చూస్తాడు. సో, కాబట్టి ఆ భావాన్ని మీ 100% మీ కళ్ళల్లో మీకు కనిపించేలా మీరు మాట్లాడాలి అంటే మాత్రం తప్పకుండా మీరు 100% ధ్యానం చేయాలి. ఈ మనస్సు అనేది ఇండిసిప్లిన్‌గా ఉండటం వల్ల మీకు ధ్యానం అవసరమైంది. సో, శ్వాస మీద మనం ధ్యాస పెట్టి ప్రశాంతంగా మనం ధ్యానం చేస్తామనమాట జనరల్‌గా. అప్పుడు మనసు ఏమవుతుంది? మెల్లిమెల్లిగా తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుంది. రకరకాల ఆలోచనలన్నీ ఇగ మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడతాయి. ఇదొక నమ్మకం గాదు. గుర్తుపెట్టుకోండి. నమ్మకం గానే కాదు. ఇప్పుడు గుడికెళ్తే పుణ్యం వస్తుంది అనేది నమ్మకం గావచ్చేమో. కానీ ఈ ధ్యానం జేస్తే మనకి మనసు శూన్యం అవుతుందనేది ఒక మూఢనమ్మకం అయితే గాదు. అది నమ్మకం కానే కాదసలు. అది ఫ్యాక్ట్ అది. అదొక ట్రూత్. అది ప్రాక్టికల్ 100%. ఎందుకు అవుతుంది? ఎందుకంటే ధ్యానం వల్ల ఏం జరుగుతుందంటే కాస్మిక్ ఎనర్జీని లోపలికి తీసుకుంటున్నాం గదా మనం. శ్వాస ద్వారా గూడా తీసుకుంటాం. కానీ ఏం లాభం? ఆ తీసుకున్న శ్వాస అంతా మీ మనసులో వచ్చే ఆలోచనల ద్వారా అది టోటల్‌గా అది మేనిఫెస్ట్ అయిపోతుంది. మీ జీవితాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మైండ్ రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి లక్ష్యాలు, ఒక్కొక్కళ్ళ లక్ష్యాలు చూసారా? మీరు డైలీ లైఫ్‌లో చెక్ చేసుకోండి. మీరు ఎక్కువ సేపు మొబైల్‌లో ఉన్నారంటే మీ మైండ్ డిసైడ్ చేస్తుంది ఆల్రెడీ మీకోసం. అదేంటంటే నీ క్రియేటివ్ ఎనర్జీ మొత్తం మొబైల్ మీద ఫోకస్ చెయ్యి రోజంతా. ఎక్కువ సేపు చాటింగ్‌లో ఉండు, మొబైల్‌లో ఉండు, లేకపోతే కొంచెం గ్యాప్ దొరికితే ఏదో పని చేసుకో, మళ్ళా కూర్చో. ఏమనంటే టైమ్ పాస్. టైమ్ పాస్ ఏంటసలు? ఇదే అక్కడ మెయిన్. అంటే ఇదంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే మనసు. ఎందుకు? లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఫ్రీక్వెన్సీ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇవన్నీ కొత్త వాళ్ళకి నిజంగా కొంచెం ఆహ్, కన్‌ఫ్యూజన్‌గా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ గురించి అర్థం చేసుకోవాలంటే మళ్ళీ బాడీ అంతా ఎనర్జీ అని తెలుసుకోవాలి. తెలుసుకోండి ఏం పర్లేదు నేను చెప్తా మీకన్నీ. ఈ దేహం అంతా ఒక ఎనర్జీయే. అలాగే ఆ ఎనర్జీలో కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లోయర్ ఫ్రీక్వెన్సీ, హైయర్ ఫ్రీక్వెన్సీ అని. ఈ ఫ్రీక్వెన్సీ మీదనే మీ జీవితం మొత్తం ఆధారపడి ఉంది. మీరు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు అని నేను ఎట్లా తెలుసుకోవాలండి? ఏమన్నా స్పీడోమీటర్ లాంటిదేమన్నా ఉందా? లేతే ఏదైనా థర్మామీటర్ లాంటిదేమన్నా పెట్టుకొని చూసుకోవాలా? అట్లేం ఉండదు. మీరు మొబైల్‌తో ఉన్నారు, మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ భౌతికమైన విషయాలు, లక్ష్యాలు పెట్టుకున్నారు.
అండ్ ముఖ్యంగా ఎర్త్ ఫోటాన్ బెల్ట్‌లో ఉంది. ఎర్త్ అసెండ్ అవుతుంది. కానీ మీరు మాత్రం ఇంక దాని గురించి ఏం ఆలోచించట్లా. భౌతికంగానే ఉన్నారు. మీకింకా ఏదో కావాలి ఈ ప్రపంచం నుంచి. దాన్నే ఇంక పిండుదామని ట్రై చేస్తున్నారు. ఇంకా ఎక్కువ డబ్బో, హోదానో ఏదో ఉంటుంది. సక్సెస్‌ఫుల్ లైఫ్‌కి మీ డెఫినిషన్ ఏంటి అన్నది మీరు ఆలోచించుకున్నప్పుడు, అందులో మొత్తం లిస్ట్‌లో అంత భౌతికమైనయి ఉన్నాయనుకో, అప్పుడు మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉన్నారని అర్థం. మీ దేహానికి ఇంతకంటే చాలా ఎక్కువ గావాలి. ఈ కంఫర్ట్స్ గాదు గావాల్సింది. మీరెక్కడ పడుకున్నా మీకు నిద్రొస్తే మీరు నేల మీదైనా నిద్రపోగలరు. చెట్టు కిందైనా నిద్రపోగలరు. నిద్ర రావాలిగా అసలు ఫస్ట్. అది. అంటే నీకు నిజంగా ఏదవసరమో అది తెలియాలి ఫస్ట్. పంచభూతాలన్నీ ఫ్రీ మీకు. అవి అవసరం మీకు. అయి ఫ్రీ. వాటర్ అవసరం ఫ్రీ. ఫుడ్ అవసరం అది గూడా ఫ్రీయే గుర్తుపెట్టుకోండి. మేము కొనుక్కుంటున్నాంగా అది కొనుక్కోవచ్చు. కానీ ఉన్న ప్రతి ఒక్కడికి అందుతూనే ఉంటుంది ఫుడ్ ఎవరో ఒకళ్ళ ద్వారా. అది ఫ్రీయే. ఒకసారి అప్ టు సర్టెన్ ఎక్స్‌టెంట్ వరకు. అంటే మినిమమ్ వరకు. నీ కడుపు నిండడానికి మినిమమ్ వరకు. అది ఫ్రీయే. అట్లా కనబడుతుంది అంతే అన్నీ కొనుక్కున్నట్టు కొన్నారు కదా! అది. అదంతా కాదు. ఆ టైంకి మీకు అందివ్వబడుతుంది అంతే. దాన్నే సృష్టి మనని పోషించటం అంటారు దీన్ని. సృష్టి ఎప్పుడు మనని పోషిస్తూనే ఉంటుంది. అన్నీ ఫ్రీయే. కాకపోతే మీరేం జేయాలంటే ఇంతకంటే గొప్పవేమున్నాయి అన్నీ చూసుకోవాలి. ఇప్పటివరకు ఆలోచన విధానం ఒకలాగుంది. ఇప్పటి నుంచి టోటల్‌గా మారిపోవాలి. భగవద్గీత అంటే డైరెక్ట్‌గా ఒరిజినల్ భగవద్గీతను మనం పొందేటట్టు ఉండాలి. దానికి ఏం జేయాలంటే మైండ్ ఇప్పుడు టోటల్‌గా మూడో పరిధి అంటే లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉంది కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ పెంచాలి. మైండ్ ఫ్రీక్వెన్సీని పెంచితే ఆటోమేటిక్‌గా ఏం జరుగుతదో నేను మీకు చెప్తా ఇనండి. ఇప్పటివరకు అది లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే లోయర్ థాట్స్ రిసీవ్ చేసుకుంటది. అదే గనక మైండ్ ఫ్రీక్వెన్సీ పెరిగితే హైయర్ థాట్స్ రిసీవ్ చేసుకుంటది. ఇప్పుడు ఈ థాట్స్ ఎక్కడున్నాయి? అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇదే వాతావరణంలో. మీరు ఈ రూమ్‌లో కూర్చున్నారండి. ఈ రూమ్‌లో మంచి థాట్స్ ఉన్నాయి. అలాగే భౌతికమైన థాట్స్ గూడా ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది మీరు రిసీవ్ చేసుకోవాలి? దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? అనేది డిసైడ్ చేసేది ఎవరు? మీరే. యూ ఆర్ ద లార్డ్. నువ్వే దైవం. నీ జీవితానికి అధినేత ఎవరంటే మీరే. చెక్ చేసుకోండి. చాయిస్ ఎప్పుడు మీదే. బాల్ ఎప్పుడు మీ కోర్ట్‌లోనే ఉంది. అయితే మీరేం చాయిస్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది మీ ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంది. మీరు లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటే లోయర్ థాట్స్‌నే రిసీవ్ చేసుకుంటారు. లోయర్ పనులనే చేస్తారు. మేనిఫెస్టేషన్ కూడా నువ్వు లోయర్ థాట్ రిలీజ్ చేసుకుంటే లోయరే జరుగుతది. ఎందుకంటే ఇన్ బ్రీతింగ్‌కి అలాంటిదేం లేదు. వీడేంది రాంగ్ థాట్ రిసీవ్ చేసుకున్నాడు. దీనికి మేనిఫెస్టేషన్ మనం చేయొద్దు. తప్పు గదా! అని అనుకోదది. ఆ మెషినరీ పనేంటంటే నువ్వు ఏ ఎనర్జీ తీసుకుంటే నీ లోపల ఏ థాట్ ఉంటే అదే మేనిఫెస్ట్ అయ్యిద్ది. నాకు ఆత్మజ్ఞానం గావాలని కూర్చున్నారు హిమాలయాల్లో గురువులందరూ. అందుకే ఆత్మజ్ఞానం వచ్చింది వాళ్ళకి. ఈ దేహం మీరనుకుంటున్నట్టు సామాన్యమైంది కాదమ్మా. మీరిట్లా దీన్ని ఇక్కడే కూర్చోబెట్టి మీరు అమెరికా పోయి రావచ్చు. వితౌట్ ఎనీ ట్రాన్స్‌పోర్టేషన్. ఇక అమెరికా పోయొచ్చినామంటే మూన్ మీదకి గూడా పోవచ్చు. వేరే గ్రహాలకెళ్ళొచ్చు. వేరే సోలార్ సిస్టమ్స్‌కెళ్ళొచ్చు. వేరే డైమెన్షన్స్‌కెళ్ళొచ్చు. ఇంత శక్తి ఉంది దేహానికి. ఇప్పుడు ఇంత దేహానికి దాన్ని మనాది పెట్టుకొని కూర్చోక. ఇవన్నీ నేయట్లేదు గదా! మనిషి ఎప్పుడు సొల్యూషన్స్ ఆలోచించడు. సమస్య గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇప్పుడు నీ బాడీకి పవర్ ఉంది. కానీ దాన్ని యుటిలైజ్ జేసుకోవాలంటే గూడా దానికో సమయం, సందర్భం అన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం జేయాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం జేస్తున్నారు. ధ్యానం చేయాలి. ధ్యానం ఎందుకంత అవసరం అన్నది సైంటిఫిక్‌గా చెప్తున్నా మీ అందరికి నేను. దీన్ని మీరు ఇతరులకు గూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ధ్యానం జేయండి. మీకు ఆరోగ్యం బావుంటది. ధ్యానం జేయండి. మీ పరిస్థితులు మెరుగుపడతాయంటే ఎట్ట మెరుగుపడతాయనేది వాడికి తెలీదు. ఎందుకంటే వాడికి తెలిసింది ఒకటే దండం పెట్టుకుంటే పుణ్యం వస్తది. లేతే హుండీ ఏస్తే హుండీలో డబ్బులేస్తే లేతే ఫలానా యాగం జేస్తేనో లేతే వ్రతం జేస్తేనో పనైపోద్దని. ఇప్పటి వరకు సొల్యూషన్స్ అవే గదా! జనరల్‌గా. ఇది గూడా అట్లేనేమో అనుకోని వస్తా ఉంటారు కొంతమంది. ఇక్కడ 2 రకాల పీపుల్ ఉంటారండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకడేంటంటే తన సమస్యల నుంచి బయటపడటానికి టెంపరరీగా ఏదైనా ఉందా ఎతుకుతా ఉంటారు. వాళ్ళకి ధ్యానం దొరుకుతది ఒక్కొక్కసారి. వాళ్ళు గూడా మీకు దొరుకుతారు. దొరికినప్పుడు వాళ్ళు అర్జెంట్‌గా సమస్యలో ఉన్నారన్నమాట. సో, కాబట్టి ఇందులోకెళ్ళి బయటకు రాలంటారు.
కానీ అసలు వాడు సక్సెస్ వచ్చిందే వాడిని ధ్యానంలో తీసుకురావడానికి అనే విషయం వాడికి తెలియదు. కానీ వాడి ఫోకస్ దేని మీద ఉంటుంది? అర్జెంటుగా ఇంట్లోకి వెళ్ళి నేను బయటపడాలి, దానికోసం నేనేం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు దేవుళ్ళు వర్కౌట్ అవ్వట్లేదు, ఇప్పుడు న్యూ ఏజ్ కదా, అంటే మెడిటేషన్లు మాత్రమే వర్కౌట్ అవుతాయి. అంటే కాలం మారింది ఇప్పుడు. ధ్యానం చేస్తేనే, ఎందుకంటే మొత్తం నీ జీవితం అంతా నీ మైండ్ సెట్ మీదే ఆధారపడింది. ఆ మైండ్ సెట్ ఏమో లో ఫ్రీక్వెన్సీలో ఉంది. దాన్ని హై ఫ్రీక్వెన్సీలోకి మీరు వెళ్ళాలంటే గుర్తుపెట్టుకోండి, 100% మీరు ధ్యానం చేయాలి. ఇప్పుడు ధ్యానం చేస్తే ఎందుకు అది హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంది అనేది నేను మళ్ళీ ఇప్పుడు చెప్తా. ఈ దేహం ఉంది కదా, ఈ దేహం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే నీ మైండ్ ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఇప్పుడు దేహం వల్లే హై ఫ్రీక్వెన్సీలోకి ఎలా పెంచుకోవాలి మొత్తం దేహాన్ని? అందుకే దేవుడు శ్వాసను పెట్టాడు. ఎరుకతో శ్వాస తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎరుకతో శ్వాస తీసుకునేటప్పుడు ఒక హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ నీ ముక్కు ద్వారా నీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మీ సూక్ష్మ శరీరంలో స్టోర్ అవుతుంది. అదే నీ మెయిన్ డివైన్ ఎనర్జీ అన్నమాట. ఆ ఎనర్జీయే నీ లోపల ఉన్న ఆత్మని కూడా జాగృతం చేస్తూ ఉంటుంది. మీ దేహాన్ని హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్లేది పూర్తి ఎరుకతో మీరు తీసుకునే శ్వాస. ఎరుకతో శ్వాసించటాన్నే మెడిటేషన్ అంటారు, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. కళ్ళు మూసుకొని కూర్చోవడం అనుకుంటారు చాలా మంది మెడిటేషన్ అంటే. కాదు, ఎరుకతో శ్వాసించటం, దేహాన్ని అనుభూతి చెందడం. మీరు ఎరుకతో శ్వాసించినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళినప్పుడు మీ బాడీ మొత్తం బరువు ఎక్కటం, తేలిక పట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. గమనించారా? అంటే చర్యకు ప్రతిచర్య అక్కడ తెలుస్తుంది. మరి ఆ చర్యని అనుభూతి ఎవరు చెందాలి? మీరే చెందాలి. అంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి, పూర్తి ఎరుకతో శ్వాసించాలి, ఆ తర్వాత దేహంలో జరుగుతున్న దాన్ని అనుభూతి చెందాలి. ఈ 2 రెస్పాన్సిబిలిటీస్ మీ మీద ఉన్నాయి. ఈ బాధ్యతలు మినిమం. అది బాధ్యతలు అంటే మీ అమ్మని బాగా చూసుకోవటం, పెళ్ళాన్ని బాగా చూసుకోవటం, ఇవన్నీ కాదు. పిల్లల్ని పెంచటం, నువ్వు బాధ్యత అనేది శ్వాస ఫస్ట్ కరెక్ట్గా తీసుకోవటం నీ బాధ్యత. డమ్మి శ్వాసలే, టీవీ ముందు కూర్చుంటారు, సీరియల్ చూస్తూ ఉంటారు, శ్వాస దాని అది నడుస్తూ ఉంటుంది పాపం. సీరియల్లో ఏది చూపిస్తే అది మీ మైండ్లో ఉంటుంది. సీరియల్లో ఆ వ్రతాలు చేస్తూ ఉంటారు, లేకపోతే ఎట్ట పడితే అట్ట నోటికి వచ్చినది మాట్లాడుతూ ఉంటారు. అదే మీ మైండ్లో ఎక్కించుకుంటే అదే మేనిఫెస్టేషన్ జరిగిపోతా ఉంది. అంటే నువ్వు దేని ముందు కూర్చోబెడుతున్నావు నీ బాడీని? నీ బాడీ ఎంత గొప్పది, నీ మైండ్ ఎంత గొప్పది, ఈ మెషినరీ ఎంత ఎనర్జీ తీసుకొని ఎలా అసలు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంది ఒక దేహం. మళ్ళీ నాకు మంచి ఉద్యోగం కావాలి, మంచి జీవితం కావాలి, ఆనందకరమైన జీవితం కావాలి, ఎన్ని కోరికలు పెట్టుకుంటారు. కానీ అంత గొప్ప జీవితాన్ని మీరు నిజంగా ఆశించినప్పుడు ఆ గొప్ప జీవితాన్ని పొందటానికి మీరు ఎంచుకున్న మార్గమే రాంగ్. బయట వెతుకుతున్నారు, అన్ని బయట ఎత్తుతారు, ఏదైనా బయట ఎత్తుకుడే. ఆపేయండి ఈ రోజు నుంచి. అలా అని లోపల ఎతకాలా అని అనుకుంటారు. లోపల ఎట్లా ఎతకాలి అని ఎతకద్దా? ఎందుకు ఎతకాలా? నో. ఇప్పుడు శ్వాసను గమనించాలంటే మనం పూర్తి ఎరుకతో మీ బాడీ పని అంతా ఏంటంటే శ్వాస మీదనే నీ బాడీ మొత్తం డిపెండ్ అయింది. మీరు పూర్తి ఎరుకతో శ్వాసను గ్రహించినప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీని మీరు తీసుకుంటారు. అది మాత్రం 100% కరెక్ట్, సత్యం ఇది. అప్పుడు మీ బాడీ మొత్తం హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంది. కానీ ఎట్లా? ఒక 10 నిమిషాలు తీసుకుంటే కుదరదు. చేయాలి, చేయాలి, చేయాలి. ఎంతసేపు అంటే అంతసేపు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరున్న స్థితిలో అయితే ఎన్నో జన్మల నుంచి ఎంతో అజ్ఞానాన్ని మూటగట్టుకున్న మీరందరూ పుట్టినప్పటి నుంచి మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా టోటల్ అజ్ఞానంగానే ఉంది. ఎవ్వరికీ అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికి పట్టట్లా. రొటీన్, రొటీన్, రొటీన్. యూత్ మొత్తం ఈ రొటీన్‌లోనే పడిపోయింది. దానికి తోడు ఈ కాస్ట్‌లీ మొబైల్స్ వచ్చినాయి. ఇక ముందు ముందు ఇంకా కాస్ట్‌లీ 5G అంటారు. 5G ఇంకా ప్రమాదకరమైంది దీనికంటే. 5G మీద పెద్ద రివల్యూషనే నడుస్తుంది ఇప్పుడు. అది తేవకూడదు అని. అసలు 4Gనే డేంజరు. అంటే మళ్ళా 5G. 5G అసలు మైక్రోవేవ్. దాని మీద అసలు సెపరేట్‌గా వర్క్‌షాప్ చేద్దాం వేరే. అది నేను మీకు తర్వాత వేరే క్లాస్ తీసుకుంటాను. అదేంటంటే ఇంకిప్పుడు ఆ లోపల ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీ తీసుకుంటారో డివైన్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి, బాడీ ఫ్రీక్వెన్సీ పెరిగిపోతుంది.
అయితే ఆ పెరగటానికి మీరు ఎక్కువసేపు ధ్యానం చేయవలసి ఉంటుంది. దాని పేరే సాధన అని పెట్టాం మనం. ఒక మనిషి తన పని తను జేసుకోవటం. అంటే ఏంటి? తను కూర్చొని, తను శ్వాసని ఫోకస్ చేసి, అసలు నీ పని నువ్వు జేసుకుంటూ, నీ శ్వాస మీద నువ్వు ఫోకస్ పెట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అదొక పనయిపోయింది. దానికి ధ్యానం అని పేరు పెట్టాం. ఒక మనిషి పోయి ఒక మూల కూర్చుంటాడు. ఎవరికీ సంబంధం లేకుండా తలుపులన్నీ, లైట్‌లన్నీ బంద్ జేసి, తలుపులన్నీ యేసుకొని ఒంటరిగా కుర్చీలో కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాడు. ఎందుకు? అతను ఎరుకతో శ్వాస తీసుకోవడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాని పేరే ధ్యానం. అలా చేస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితి ఉన్నా గాని, మీరు ఎరుకతో శ్వాసించటం రోజు ఒక గంట కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నారు. దాన్నే ధ్యానం అంటారు అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అలా కూర్చొని చేస్తేనే వస్తది ఏదైనా. అది. ఇప్పుడు బాడీ ఫ్రీక్వెన్సీ పెరిగింది. మీరు తీసుకున్నారు. గంట చేశారు ఇవాళ. 40 రోజులు ఆపకుండా చేశారు. బాడీ ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఇప్పుడు బాడీ ఫ్రీక్వెన్సీ పెరిగితే బాడీలోనే ఉందా? మైండ్ లేకపోతే బయట ఎక్కడనో ఉందా? బాడీలోనే ఉంది. అంటే మైండ్ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది. మైండ్ ఫ్రీక్వెన్సీ పెరిగంగానే మీరేం చేశారు? అక్కడి నుంచి మీ మైండ్ స్వభావం ఏంటి? తీసుకోవటం. రిసీవ్ చేసుకోవటం ఎప్పుడు థాట్స్‌ని. అదేం థాట్స్ రిసీవ్ చేసుకుంటుంది? దాని ఫ్రీక్వెన్సీ పెరగంగానే హయ్యర్ థాట్స్ రిసీవ్ చేసుకోవటం మొదలుపెట్టింది. ఇక లోయర్ థాట్స్‌ని రిసీవ్ చేసుకోవటం లేదు. అందుకని ఏమైంది? మేనిఫెస్టేషన్ ఏంటి? హయ్యర్ థాట్సే మేనిఫెస్ట్ అవుతున్నాయి మీ జీవితం అంతా. దానివల్ల ఏమవుతుంది మీకు? ప్రశాంతమైన జీవితం. 41 రోజులు ధ్యానం చేసిన తర్వాత జీవితం అంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఎందుకింత ప్రశాంతంగా అయింది ధ్యానం చేస్తే అనేది వాడొక్కడికే తెలుసు. ధ్యానం చేశా ప్రశాంతంగా అయింది అని. ధ్యానం చాలా గొప్పది అనే చెప్తారు. కానీ దాని ఎనకాలున్న డైనమిక్స్ నేను చెప్తా మీకు. ఎందుకంటే ధ్యానం చేస్తే సమస్యలు పోతాయి, జీవితం ప్రశాంతంగా అయిపోతుంది. ఇవన్నీ చెప్పటానికి అద్భుతం. అవతలోడు వినటానికి ఆశ్చర్యం. హా! అట్టెట్టా? ఎందుకంటే వాడి నమ్మక వ్యవస్థ వేరు. వాడి అనుభవమే జ్ఞానం అన్న కాన్సెప్ట్ ప్రకారం వాడు ఇప్పటి వరకు పొందిన అనుభవాలు వేరు. నువ్వు చెప్తే 40 రోజులు ధ్యానం చేశాప్పా మొత్తం అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉందంటే నా లైఫ్ సూపర్ అంటావు. అనంగానే వాడిదేంది ఇదంతా వీడు అసమర్థుడు కాబట్టి ఏం పని చేయటం ఇష్టం లేక అట్ట కూర్చొని మనకేదో కబుర్లు చెప్తున్నాడు. అంతే. అలా అని వాళ్ళదేం తప్పేం గాదు. వాడి అనుభవమే జ్ఞానం గాబట్టి వాడి జ్ఞానం అదే. అందుకని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డైనమిక్స్ చెప్పాలి అక్కడ. ఈ టైంలో భూమి మీద ధ్యానం చేస్తే సమస్యలు పోతాయన్నది గాదు జెప్పాల్సింది. ధ్యానం చేస్తే ఏం జరుగుతున్నది అని జెప్పాలి. బ్రీతింగ్ అంటే ఏంటో జెప్పాలి. కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటో కాస్మిక్ ఎనర్జీ గురించి అసలు ఎవ్వరు మాట్లాడరు. ఎల్‌కేజీ నుంచి మళ్ళీ పీజీ వరకు ఎక్కడ లేదు కాస్మిక్ ఎనర్జీ. కొద్దో గొప్పో బైపీసీలో ఉన్నా ఉపయోగం లేదు. అది స్పిరిచువల్‌గా ఉపయోగపడిద్దని ఎవరికీ తెలీదు. ఏదో ఉన్నదా అంటే ఉన్నదంతే. అసలు అదే మెయిన్ గదా! నువ్వు నేను దేవుడినవ్వాలంటే అసలు ఫస్ట్ అసలు దైవం అంటే ఏంటో తెలుసుకోవాలి గదా! ఫస్టు. నువ్వు బ్రీతింగ్ అంటే ఏంటో తెలిస్తేనే నీకు నిజమైన బ్రీతింగ్ నువ్వు తీసుకుంటావు. లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టాలి మీరందరూ. అంటే ఎందుకు పెడతారు వాళ్ళు? పెట్టరు. మన పిల్లల్ని గూడా మనం రోజు గంట సేపు ధ్యానం జేయరా అంటారు. ఆ ధ్యానం అనే ఆ గంభీరమైన ఆ వర్డ్ వినంగానే వాడు దడుచుకొని పారిపోతాడు అక్కడి నుంచి. బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి. బ్రీతింగ్. ఆ తర్వాత మీరేం జీవితాంతం చేయాలా ఏంది ధ్యానం అంటే? ఓ 40 రోజులు చెయ్యి. ఆ తర్వాత మళ్ళీ 40 రోజులు చెయ్యి. ఆ తర్వాత మళ్ళీ 40 రోజులు చెయ్యి. ఓ 2, 3 ఏళ్ళు అట్లా చెయ్యి. లేదా ఒక 4, 5 ఏళ్ళు చెయ్యి. తర్వాత మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత మానేయి. మానేసి కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టు. అదే ఆ ప్రాక్టీస్ చెయి. అంతే. కూరలు తరుగుతున్నాం శ్వాస మీద ధ్యాసతో. అట్లా. మాట్లాడుతున్నాం ఎరుక. ఎరుకతో. శ్వాస మీద ధ్యాస పెట్టి మాట్లాడితే అసలు ప్రాబ్లమే ఉండదు. అసలు మాట్లాడకండి. ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు భూమి మీద. గురువు ఒక్కడే మాట్లాడాలి. ఇంకెవరు మాట్లాడకూడదు. గురువుకొక్కడికే ఆ అర్హత ఉంది. మిగతా వాళ్ళందరికీ పనికిరాని చెత్త మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతూ ఉంటారు చూడండి బయట. వాళ్ళకసలు అర్హత లేదు మాట్లాడే అర్హత. మాట్లాడే అర్హత గురువుకొక్కడికే ఉంటది. ఎందుకంటే వాడు నోరు తెరిస్తే ఆత్మజ్ఞానమే ఉంటది కాబట్టి. ఒక ఆత్మ యొక్క ఎదుగుదల గురించే మాట్లాడతాడు. అందుకని ఈ టైంలో మీ అందరికి కావాల్సింది ఏంటంటే జ్ఞానం అంటే ఇదే. ఇంకేం లేదు ఇగ. శ్వాసని ఎరుకతో తీసుకోవడమే జ్ఞానం. ఇదంతా ప్లైడియన్స్ బోధించారు నాకు. నేను అదే చెప్తున్నా మీకు. ఈ సమయంలో భూమి మీద అందరూ గ్రహాంతర వాసులే ఉన్నారు గుర్తుపెట్టుకోండి.
ఇంకెప్పుడో గ్రహాంతరవాసులు వస్తారు, ఎప్పుడో స్పేస్ షిప్లు దిగుతాయి, ఎప్పుడో వాళ్ళప్పుడు వాటేసుకుంటాం, ఇప్పుడు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు మేము కలిసి ఒకే డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తాం, ఇట్లా ఎప్పుడు ఆలోచించకండి. ఆల్రెడీ మీరే ఆ గ్రహాంతరవాసులు. అయితే చాలా మంది మీరు మానవ రూపంలో ఉండేసరికి నేను కూడా మనిషేనేమో అనుకుంటా ఉంటారు. అనుకుంటే అనుకున్నారులేండి. భూమి మీద ఉన్నప్పుడు మీరందరూ మనుషులే. నేను కూడా మనిషే. మీరు కూడా మనుషులే. అందరూ మనుషులే. ఇక్కడున్న వాళ్ళందరూ. కానీ ఆ మనిషి చేయాల్సిన ప్రాథమిక ధర్మం శ్వాసని కరెక్ట్‌గా తీసుకోవటం అన్నమాట. అది కరెక్ట్‌గా తీసుకోవటమే అసలు నిజమైన జ్ఞానం అంటే. అది తీసుకోగానే బాడీ ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఆ తర్వాత మైండ్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఆ తర్వాత థాట్స్ ఏవైతే రిసీవ్ చేసుకుంటదో ఒక హయ్యర్ థాట్స్‌ని రిసీవ్ చేసుకుంటాం మనం. కాబట్టి ఏంటి జీవితం ప్రశాంతంగా అయిపోతుంది. ఒక్కసారి ఈ ఇంపార్టెన్స్ తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటారు నిరంతరం. ఇంకప్పుడు ఏ అడవులకి పోవాల్సిన పనుండదు ఎవరు. ఏ హిమాలయకి ఎళ్ళాల్సిన అవసరం ఉండదు. మీ ఇంట్లోనే ఇక్కడే కూర్చొని హాయిగా శ్వాసని గమనించుకుంటూ కూర్చోవచ్చు. ఇది ఫస్ట్ సెక్షన్. ఓకేనా? సో, ఈ సెక్షన్ అనేది ఫండమెంటల్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ నేను అందుకే జ్ఞానం గురించి బోధించడం జరిగింది. జ్ఞానమే సర్వస్వం. జ్ఞానం నీకు శ్వాస ద్వారానే లభిస్తుంది. ఎందుకంటే శ్వాస మొదటి మెట్టు. ఇది తీసుకోవటం ద్వారా నువ్వేమవుతది ఫ్రీక్వెన్సీ పెరుగుతది. ఫ్రీక్వెన్సీ పెరిగితే జ్ఞానం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది. మిగతాదంతా సమాచారమే. మీరు మామూలుగా తీసుకునేదంతా సమాచారం. టీవీ ద్వారా వస్తుంటది సమాచారం. అందుకే దాన్ని సమాచారం పెట్టారు హిందీలో. న్యూస్. ఇక నీకు అన్ని న్యూస్ ఇగ. ప్రతీదీ న్యూసే. అక్కడ ఇది జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ అది జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్ మీకొక విషయం చెప్తా. మీ మీద మీకు ద్వేషం ఏమన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. ద్వేషం ఉంటేనే థర్డ్ పర్సన్ గురించి మీరు మాట్లాడతారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం లేనివాడు ఒకడుంటాడు. ద్వేషించేవాడు ఒకడుంటాడు. వాడంటే వాడికే ఇష్టం లేదు. అనేది ఒకడు. ఇంకొకడు వాడంటే వాడికి ద్వేషం గూడా మళ్ళా. అయిష్టత కూడా కాదు ద్వేషం. ఈ వాడి మీద వాడి ఇష్టం లేకపోతే వాడేం చేస్తుంటాడంటే వాడెప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. వాడి దేహం గురించి పట్టించుకోడు. వాడికి ఇష్టం లేదుగా దేహం అంటే. అసలు ఈ దేహంలో ఏం జరుగుతుంది? ఏంది కథ కమానిషి వాడికి అవసరం లేదు. వాడంతా బయట విషయాల మీదే ఫోకస్ అంతా. వాడేం చేస్తున్నాడు? వీడేం ఇట్లా అటు ఇటు చూస్తూ ఉంటాడు. అక్కడేంటి? ఇక్కడేంటి? కాలక్షేపం. బయట కుర్చేసుకొని కూర్చోవటం, అటు ఇటు చూడటం. రోడ్ల మీద. నువ్వు బయట కుర్చేసుకొని కూర్చోబ్బా! ఆకాశంలో చూడు. పంచభూతాలను అనుభూతి చెందు. నక్షత్రాలు చూడు. సూర్యరశ్మిని చూడు. సూర్యోదయాలు, చంద్రోదయాలు చూడు. వాటితో ప్రేమలో పడిపోయి. అంతేగాని రోడ్ల మీద జనాన్ని చూస్తా ఉంటారు బాల్కనీలో కుర్చేసుకొని. ఎంతసేపు ఇదే గోల. ఇది వాళ్ళంటే వాళ్ళకి ఇష్టం లేదని అర్థం. ఇక వాళ్ళంటే వాళ్ళకి ద్వేషం ఉంది అని చెప్పడానికి ఇంకో రుజువు ఏంటంటే, ఒకటి మూడో కేటగిరీ ఈ ద్వేషం ఉన్నవాళ్ళు ఉన్నారు చూసారు? వాడి మీద వాడికి ద్వేషం ఏకంగా. అలాంటోళ్ళు ఏం చేస్తారంటే, మూడో వ్యక్తి గురించి మాట్లాడుతా ఉంటారు ఎప్పుడు. వాడిట్లా, వీడిట్లా. లేకపోతే న్యూస్ పెట్టుకొని కూర్చోటం. లేకపోతే సీరియల్స్ చూడటం. ఇదేంటంటే పగబట్టిర్రు అన్నట్టు ఇక వాళ్ళ మీద వాళ్ళే. అయితే ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియనే తెలీదు. నేను పగబట్టి కూర్చున్నాను. ఈరోజు ఈ సెషన్ వింటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇవన్నీ నేను లోపల నుంచి వస్తాయి నాకు. ఇవన్నీ నేను బయట ఏ బుక్‌లో చదివి చెప్పేది. మీరు ఏ బుక్‌లో చూసుకోండి ఈ నాలెడ్జ్ మీకెక్కడ దొరకదు. ఎందుకంటే ఇది సాధన వల్ల వచ్చే జ్ఞానం ఇది. ఇది లోపల నుంచి వచ్చేది. ఇది నేను చెప్పలేదనుకోండి, నేను చేయనని కూర్చున్నా ఇక క్లాస్‌లో. ఎవడో ఒకడు చెప్తాడు. ఎవరో ఎన్‌లైటెండ్ మాస్టర్స్ ఉంటారు బయట చాలా మందున్నారు. కానీ మనుషులు సిద్ధంగా ఉండాలి. మనుషులు సిద్ధంగా ఉంటే ఎట్నుంచన్నా వస్తది జ్ఞానం. నేను చేయకపోతే ఇంకోడు చేస్తాడు. ఇంకోడు చేయకపోతే ఇంకోడు చేస్తాడు. ఇంకోడు చేస్తాడు క్లాస్. కానీ ఇక్కడ ఎవరు చేశారన్నది ముఖ్యం కాదు. క్లాస్ జ్ఞానం అనేది వస్తుంది. రెడీగుంది. భూమి మీద అయితే రెడీగుంది జ్ఞానం. కానీ మీరు రెడీగా ఉన్నారా లేదా? చెక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అయిష్టంగానే కాదు, మిమ్మల్ని మీరు ద్వేషిస్తున్నారన్న విషయం తెలుసుకోవడమే జ్ఞానం అంటే. అప్పుడే మీరు ధ్యానం చేస్తారు. అందుకే ధ్యానం ప్రాక్టీస్ చేయండి రోజు. నష్టమేం లేదు. గంటే చేయాలని, మ్యాండేటరీ అని, ఏదైనా ఏదైనా లిమిట్‌గా ఉండాలి. మనం రోజు 2 గంటలు చేస్తే చాలు. అంతకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ మనం సన్యాసం తీసుకోవాల్సొస్తది. వీళ్ళందరిని పెళ్ళాన్ని, పిల్లల్ని, ఆస్తుల్ని అన్నీ వదిలిపోవాల్సొస్తది. ఈ భ్రమల్లో ఉండకండి. అక్కర్లా అసలు ఏంది ఎందుకు వదలాలి అసలు అయన్నీ వదలొద్దు మీరు. ఉంచుకోండి. కానీ వాటికి మీకేం సంబంధం తగ్గిపోతా ఉంటది గుర్తుపెట్టుకోండి.
ధ్యానం చేస్తే చాలా మందికి ఒక భయం ఉంటది. ఆ భయాలన్నీ ఈరోజు మీకు చెప్తా నేను. అందులో మొదటి భయం ఏంటో తెలుసా? ఇక వీళ్ళు ఎట్లా అయిపోతారంటే ఇక భౌతికమైన ప్రపంచంతో సంబంధం లేకుండా అయిపోతారు. వీళ్ళు మరీ వైరాగ్యంగా అయిపోతారు. మొగుళ్ళకేమో ఈ భయం. అమ్మో! మా ఆవిడ పూర్తిగా సన్యాసిని అయిపోద్దా ఏంది? అలాగే భార్యలకేమో భయం. నా మొగుడు ఏం పట్టించుకోడా ఏంది? ఇగ ఈ కుటుంబాన్ని అంతా వదిలేసి అట్లా కూర్చుంటాడేమో ఒక మూల గెడ్డాలు పెంచుకొని. అట్లా ఇదొక రాంగ్ కాన్సెప్ట్ వీళ్ళందరిలో అలా ప్రబలిపోయింది. అసలు ఎందుకలా అనుకుంటున్నారు? అన్నీ మీ దగ్గరే ఉంటాయి. కానీ వాటితో మీకే సంబంధం ఉండదు. అది వైరాగ్యం అంటే. అన్నీ ఇడిచిపెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయి హిమాలయాల్లో కూర్చోవటం, పెళ్ళాన్ని వదిలేయటం, పిల్లల్ని వదిలేయటం ఇది గాదు వైరాగ్యం అంటే. అసలు వైరాగ్యం అంటే మనం వదిలి ఎళ్ళేది కాదు. అది సంభవిస్తుంది మీలో ఆటోమేటిక్‌గా. అంటే ఇంట్లోనే ఉంటాయి. నీ ఆస్తులు నీకే ఉంటాయి. అన్నీ ఉంటాయి. భార్య ఉంటుంది, పిల్లలుంటారు, అనురాగం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనుబంధాలుంటాయి, అన్నుంటాయి. కానీ వాటితో మీకు సంబంధం ఉండదు. అది నేచురల్‌గా దానంతట అదే పోతా ఉంటది. వైరాగ్యం అంటారు దాన్ని. వైరాగ్యానికి భయపడుతూ ఉంటుంది ఈ ప్రపంచం ఎప్పుడు. వైరాగ్యం అంటే వాళ్ళ దృష్టిలో డెఫినిషన్ వేరే ఉంది. అదేంటంటే ఎందుకు పనికిరాని వాడు వీడు. అన్నిటిని వదిలేసాడు. సన్యాసం తీసుకున్నాడు. ఎందుకు పనికిరాడు, సంసారానికి పనికిరాడు. ఇంకేదో భౌతిక క్షేత్రానికి పనికిరాడన్నట్టు. అలా ఏం లేదు. అన్నీ జేసుకోవచ్చు. వైరాగ్యం రావటం అదృష్టం. ఒక రిచెస్ట్ పర్సన్ ఈ భూమి మీద అంటూ ఉన్నాడు అంటే వాడు వైరాగ్యాన్ని పొందిన వ్యక్తి. వాడి దగ్గర ఏదున్నది, ఏది లేదు అన్నది గాదు. అన్నిటితోనూ కనెక్షన్ లేకుండా హాయిగా ఉంటాడు. అంటి ముట్టనట్టుగా ఉంటాడు. అది వైరాగ్యము అనేది అదొక సంపద. ఆ సంపద అది అందరిలోనూ వస్తుంది సహజంగానే. అది నేచురల్‌గా రావాలే తప్ప తెచ్చిపెట్టుకునే వైరాగ్యం గాదు. బలవంతంగా. కొంతమంది చూడండి, ఇప్పుడు అన్నం మానేయాలి నేను. ఫాస్టింగ్ ఉంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం అని అనుకుంటూ ఉంటారు. ఫాస్టింగ్ ఉండాలి ఓకే. నేను కాదనను. కానీ గుర్తుపెట్టుకోండి ఫాస్టింగ్ అనేది కొంతవరకు మీకు సహకరిస్తుందేమో. ఎందుకంటే ఏది మనం కరెక్ట్‌గా ఏ ఫాస్టింగా అసలు సహకరించని చెప్పడానికి లేదు. అన్నం మానేస్తే మీకు కొద్దో గొప్పో ఆహ్, మంచి జరుగుతుంది అని మీరు భావిస్తే గనక అది కొంచెం ఎలా అయినా తేడా ఆలోచనే అది. ఎట్లా అంటే మీరు అన్నం మానేయటం గాదు. లిమిటెడ్‌గా తీసుకోవాలంతే. లిమిటెడ్. ఈ భూమి మీద అంతా లిమిటెడ్ మీదనే మొత్తం మీ జీవితం ఆధారపడింది. లిమిటెడ్ ఖాతాం, లిమిటెడ్ సోతాం, లిమిటెడ్ అనేదో ఒక డైలాగ్ ఉంది. అట్లా. లిమిటెడ్ ఆ లిమిటెడ్‌లోనే భగవద్గీత మొత్తం ఉంది. భగవద్గీత అంతా చెప్పింది ఒకటే బ్యాలెన్స్. అంటే ఎంత లిమిటెడ్‌గా ఉంటాయి. మాట్లాడటం లిమిటెడ్‌గా ఉండాలి. ఆలోచించటం లిమిటెడ్‌గా ఉండాలి. చూడటం లిమిటెడ్‌గా కళ్ళిచ్చాడు కదా! అదే పనిగా చూడకూడదు. ఏది పడితే అది. అన్నీ లిమిటెడ్‌గా వాడుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఎంజాయ్ చేస్తారనమాట లైఫ్. అది. ఎనర్జీ అంత వేస్ట్ అవ్వదు. ఎక్కువ వాడితే ఎనర్జీ వేస్ట్ అయిద్ది. లిమిటెడ్‌గా వాడుకోవాలి. అసలెంత తక్కువ వాడితే ఇంకా మంచిది గూడా. ఎందుకంటే ఎనర్జీ సేవింగ్ అనేది ఒకటి జరుగుతా ఉంటది. మీకెప్పుడు. డబ్బు సేవింగ్ చేయాలనుకుంటా ఉంటారు చాలా మంది. కాదు ఎనర్జీ సేవింగ్ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. డబ్బు సేవ్ చేస్తే మహా అంటే నీ దగ్గర డబ్బులుంటాయి అంతే. కానీ ఆరోగ్యం గానీ, మంచి నిద్ర గానీ, లేకపోతే మంచి రిలేషన్‌షిప్స్ గానీ, లేకపోతే సుఖవంతమైన, ఆరోగ్యవంతమైన, ప్రశాంతమైన జీవితం గానీ, గ్రహాంతర వాసులతో కనెక్షన్ గానీ, ఇతర లోకాల నుంచి సందేశాలు గానీ, ఇవేవి ఉండవు. డబ్బుంటది మీ కాడ. ఫుల్లుగా డబ్బుంటది. కానీ డబ్బు లేకపోయినా ఇవన్నీ ఉన్నాయనుకోండి. అదెంత హ్యాపీగుంటదో ఆలోచించండి మీరు. అలా అని డబ్బులు వదులుకుంటామా ఏంది మనం? మనమేం వదులుకోం పిచ్చోళ్ళమా. డబ్బుంటుంది. డబ్బు ప్రాథమిక పాత్ర పోషిస్తుందని అనుకోవటమే భ్రమ. ఏ పని జేయాలన్నా చాలా మంది గూడా ఆలోచిస్తూ ఉంటారు ఇలాగే. అది కొద్దిగా ఆలోచన మార్చుకోవాలి. అయితే అది మార్చుకుంటూ పోయేదైతే కాదు. డబ్బు విలువ దానికుంది. కానీ దాన్ని ఎక్కడ, ఎప్పుడు అది ఉపయోగపడాలి అనేది దానికి సంబంధించిన విషయం. అదే ఉపయోగపడుతుంది. ఒక పని జరగాలి అని అన్నప్పుడు ఆటోమేటిక్‌గా దానికి తగ్గ డబ్బు సమకూర్చబడుతుంది. ఆ పని నెరవేర్చబడుతుంది. అంతే. డబ్బు లేకపోతే ఎట్లా అన్న క్వెషన్ రాకూడదసలు మీకు. నిజమైన జ్ఞానికైతే అసలిది రాదు. ఆ పని ఎట్లా చేయాలన్నది చూస్తారంతే.
ఆ పని జరిగేలా చూడటమే మనం. అంతే. అంటే మన థాట్ కరెక్ట్‌గా పెట్టామా లేదా? శ్వాస మళ్ళీ దానికి ఎనర్జీని కరెక్ట్‌గా ఇస్తున్నామా లేదా? అంటే నువ్వు శ్వాస మీద పెట్టి, ధ్యాస పెట్టి, పూర్తి ఎరుకతో గనక శ్వాస తీసుకుంటూ ఏ సంకల్పం పెట్టినా, నీ దివ్యలోక నీ మైండ్ అంతా ఈ ప్లానెటరీ అసెన్షన్ గురించి, ఈ దేహం గురించి, ఇంకా నా చైతన్యాన్ని ఇంకా ఉన్నతంగా అంటే హై ఫ్రీక్వెన్సీలోకి ఎలా నా బాడీని తీసుకెళ్ళాలని దాని మీద ఆలోచిస్తూ ఉన్నామనుకో, కొత్త కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి. అది. ఎలా అయితే మనం ఆహ్, టీవీ ముందు కూర్చొని ఏదైనా ప్రోగ్రామ్ చూడాలి అనుకుంటే, చెత్త ప్రోగ్రామ్‌లు 100 దొరుకుతా ఉంటాయి చూడు మనకి. అట్లాగే మనకి మంచి ఆలోచనలు చేసేటప్పుడు కూడా మంచివి దొరుకుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడే ఉంటాయి అన్నీ. ఎక్కడికి పోలా. నీ చుట్టూ ప్రపంచంలో ఒక దివ్య సమాచారం దాగి ఉంది. అది నువ్వు తీసుకోవటం చాలా ఈజీ. అయితే నువ్వు నీ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే ఆ దివ్య సమాచారం నీ లోపలికొస్తా ఉంటది. ప్రతి జంతువు నీకు జ్ఞానాన్ని బోధించగలదు. ఒక ఊర కుక్క ఉంటది చూడు రోడ్ల మీద తిరుగుతా ఉంటది. దాని నుంచి కూడా మీరు జ్ఞానాన్ని పొందొచ్చు. కోడ్ భాషలో దాని లోపల కూడా జ్ఞానం పెట్టారు. అసలు ఈ టైంలో భూమి అండి ఒక లైబ్రరీ. నిజంగా. ఇది ప్లైడియన్సే చెప్పారు. భూమి అనేది ఒక వండర్‌ఫుల్ లైబ్రరీ. ఈ లైబ్రరీలో మరి రకరకాల లైబ్రరీ అంటే ఏంటి? బుక్స్ ఉండాలి గదా! నిజానికి ఇక్కడ లైబ్రరీ అంటే ఇక్కడ రకరకాల జంతువుల రూపంలో నాలెడ్జ్ ఉంది. పక్షుల రూపంలో నాలెడ్జ్ ఉంది. కొండలు, కోనలు వీటి రూపంలో నాలెడ్జ్ ఉంది. చెట్లు మన చుట్టుపక్కల ఉండే చెట్ల రూపంలో నాలెడ్జ్ ఉంది. సో, ప్రతి చెట్టు చెట్టులాగానే కనబడుతది నార్మల్‌గా జనానికి. కానీ ఆ చెట్లు బోలెడంత నాలెడ్జ్ ఉంటది. అంటే ఈ భూమండలం అంతా మీరు ఏ సామ్రాజ్యం, ఖనిజ సామ్రాజ్యంలో నాలెడ్జ్ ఉంది, వృక్షాల్లో ఉంది, జంతు సామ్రాజ్యంలో ఉంది, మానవ సామ్రాజ్యంలో దైవ సామ్రాజ్యంలో ఎట్లా ఉంది? ఎలాగో ఉంది జ్ఞానం అది వేరే విషయం. అంటే అన్ని వైపులా జ్ఞానమే ఉంది. ఈ భూమండలం అనేది ఈ సమయంలో ఏది కదిలిస్తే జ్ఞానమే. అన్ని జ్ఞానమే అన్నమాట. కానీ ఆ జ్ఞానాన్ని స్వీకరించే ఆ బుద్ధి వికాసం అనేది మీ లోపల ఉంటే, మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచే మీరు జ్ఞానాన్ని స్వీకరించడం మొదలుపెడతారు. అందుకే ప్లైడియన్స్ చెప్తారు. మీరు జ్ఞానం అంటే పుస్తకాల నుంచే పొందాల్సిన పని లేదు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి పొందాల్సిన పని లేదు. మీరు జస్ట్ ఒక ఎడారిలో ఉండి గూడా మీరు నడుస్తూ జ్ఞానాన్ని పొందవచ్చు. లేదా కళ్ళు మూసుకొని కూర్చొని మీరు జ్ఞానాన్ని పొందవచ్చు. ఇట్లా జ్ఞానం పొందడానికి దేర్ ఆర్ సో మెనీ వేస్. ప్రైమరీ సోర్స్ మళ్ళీ లోపలే. కానీ స్టిల్ లోపల మీరు ఎక్కువ సేపు మీరు లోపల కనెక్ట్ ఎట్లా అవ్వాలి అని అనుకుంటే, అప్పుడు కొన్ని మొదట్లో మిమ్మల్ని అంటే ఒకేసారి మీరు లోపల నుంచి నాలెడ్జ్ తీసుకోలేరు కదా! అంత కేపబిలిటీ ఉండదు మీకు. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాలుగా మీరు లోపల నాలెడ్జ్‌ని విస్మరించి కూర్చున్నారు. నిద్రపోతున్నారు. సో, కాబట్టి లోపల నాలెడ్జ్ మీకు దొరకదు. అందుకని ఏం చేస్తదంటే మీ సోల్ బయటే ఇస్తది నాలెడ్జ్ మొత్తం. బయట చాలా చోట్ల నాలెడ్జ్ పెట్టేసింది. అన్ని చోట్ల వీడెక్కడన్నా బయట జూసినప్పుడు బయట నాలెడ్జ్ ద్వారా వీడు ముందు నాలెడ్జ్ సంపాదిస్తాడు. తర్వాత మెల్లిమెల్లిగా ఈ బయట నాలెడ్జే వాడికి లోపల నాలెడ్జ్‌కి దారి తీస్తుంది. నేను లోపల నాలెడ్జ్ తీయటం మొదలుపెట్టా. ఎప్పుడు బయట తీసా. చాలా బుక్స్ చదివాను. చాలా ఆచరణలో పెట్టాను. అన్నీ చేసుకుంటూ ఎళ్ళా నేను. బయట ప్రపంచంలో చాలా నాలెడ్జ్ తీసుకున్నా. ఎంతోమంది గురువులతో సాంగత్యం చేశా. గొప్ప గొప్ప మహానుభావులతో నా ఫ్రెండ్‌షిప్ నడిచింది. వాళ్ళందరి ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందా. ఆ తర్వాత ఫైనల్‌గా వాళ్ళందరూ ఏలు చూపించి ఒకే వైపు చూపిస్తున్నారు వాళ్ళందరూ వేలు. అదేంటంటే అది నీ లోపల. నా లోపలికే వాళ్ళు చూపిస్తున్నారు. ప్రతి గురువు నేను సాంగత్యం చేసిన ప్రతి గురువు నాకు నా లోపలికే దారి చూపిస్తున్నారు. సో, కాబట్టి తర్వాత లోపలికే వెళ్ళటం మొదలుపెట్టా. లోపలికెళ్ళాకే ఇంక స్టార్ట్ అయింది ఇన్నర్ నాలెడ్జ్. ఆ ఇన్నర్ నాలెడ్జే నేను మీకు బోధిస్తూ ఉన్నా. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్‌సైడ్. కానీ ఆ ఇన్‌సైడ్ మీరు రెడీగా లేనప్పుడు మీకు ఔట్‌సైడ్ రూపంలో గూడా మీకు అందజేస్తూ ఉంటుంది మొదట్లో. నేను లోపలికి ఒకేసారి రాలేవు గాబట్టి, బయట బోలెడంతమంది గురువులున్నారు ఈ టైంలో మీకు బోధించేవాళ్ళు. వాళ్ళ మాటల్ని పట్టుకోవాలి. గొప్ప గొప్ప గురువులు అందుబాటులో ఉంటారు. కానీ వాళ్ళందరూ మారువేషంలో ఉంటారు. పిచ్చోళ్ళలాగుంటారు కొంతమంది. కొంతమంది అసలు ఏం తెలియనట్టు ఉంటారు. కొంతమంది కొంచెం అహంకారంతో ఉన్నట్టు కనబడతారు. కొంతమందేమో అసలు ఏం మాట్లాడరు. కొంతమందేమో నేను క్లాసులు జేయనని కూర్చుంటారు. కొంతమంది ఇట్లా ఇవన్నీ మనకి రకరకాలుగా కనబడుతూ ఉంటారు గురువులు. అంటే వాళ్ళందరూ మారువేషం యేసుకుంటారు. కొంతమంది ఎట్లా కనబడతారంటే కొంత చెడ్డవాళ్ళలాగా కనబడుతుంటారు గురువులు. చెప్పలేం. కానీ ఏ గురువునైనా మారువేషంలో ఉంటారు. వాళ్ళు ఎన్నో పరీక్షలు పెడతారు. సో, వాళ్ళని చేరుకోవటం అనేది సామాన్యమైన విషయం గాదు. ఒక గురువుని నువ్వు చేరుకోవాలంటే, అతని హృదయంలో స్థానం సంపాదించాలంటే, అతని వాక్కుని పట్టుకోవాలి ఫస్ట్. అతనేం మాట్లాడుతున్నాడు? దాని లోపల నాలెడ్జ్ ఏంటి? దాన్ని నేను నిజ జీవితంలో ఆచరణలో ఎట్లా పెట్టాలి? అది ఆలోచించాలి.
అతని ఎక్స్టర్నల్ అపియరెన్సో లేకపోతే అతను చేసే పనులో ఇవన్నీ చూసి మెల్లగా నాలెడ్జ్ పక్కన పెట్టేస్తా ఉంటారు జనాలు. ఓహ్! ఈయనేంది చెప్పేది, ఈయనే ఆల్రెడీ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడని అనుకుంటూ ఉంటారు. సో, ఏంటంటే ఎక్స్‌టర్నల్ అపియరెన్స్ మాత్రమే చూసే ప్రపంచంలాగా అయిపోయింది. అందుకే మీరు చూడాల్సిందేంటంటే జ్ఞానం. జ్ఞానాన్ని గనక పట్టుకున్నారంటే మీరు గురువు హృదయంలో స్థానం సంపాదిస్తారు. ఆటోమేటిక్‌గా ఆ గురువు మీకు భౌతికంగా గాదు, ఆస్ట్రల్‌గా వచ్చి హెల్ప్ జేస్తాడు. మిమ్మల్ని హీల్ జేస్తాడు. ఏదైనా చేయగలడు గురువు. ఆధ్యాత్మిక గురువులు. అంత కేపబిలిటీ కలిగి ఉన్నారు. కానీ వాడిని ఎంతకాడికి బయటే పట్టుకొని వాళ్ళ స్పీచ్‌లు బయట వరకే ఇని ఆహా! ఓహో! అనేసి వదిలేస్తే ఆ బంధం అంతటితోటే ఉండిపోతుంది. ఈ బంధం చిట్ట చివరి బంధం ఏంటో తెలుసా? గురువే. అన్ని బంధాలు ఉంటాయి మనకి. సవాలక్ష బంధాలుంటాయి బయట. మొగుడు, పెళ్ళాం, తల్లి, పిల్లలు, గర్ల్ ఫ్రెండ్. కానీ వీటన్నిటికంటే ఇక లాస్ట్ బంధం వచ్చేసి గురువు. గురువే బంధం అన్నమాట. అయితే ఆ బంధం కూడా తొలగిపోతుంది. ఎందుకంటే గురువు ఉంచుకోడు బంధాలు. మొదట్లో కొంతకాలం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే స్నేహం చేస్తాం, మాట్లాడతాం గురువులు. మనతో చాలా ప్రేమగా ఉంటారు. మాట్లాడతారు. ఏదైనా విషయాలు కావాలంటే బోధిస్తారు. అయిపోతుంది. కానీ వాళ్ళ నుంచి మనం ఇంకా మరింత జ్ఞానాన్ని ఆశించినప్పుడు మీరు ధ్యానంలో కూర్చొని, ఆ గురువుని ఆహ్వానించి మనం ధ్యానంలో ఆ జ్ఞానం కావాలి అని అడగాలి కృష్ణతో. అడిగినప్పుడు గురువు యాస్ట్రల్‌గా వచ్చేసి మీకు జ్ఞానాన్ని బోలెడంత ఇచ్చేస్తాడు. అట్లా ఏ రూపంలో అయినా. ఫైనల్‌గా అసలు మీరందరూ జ్ఞానం కోసం సిద్ధంగా ఉండాలి మై డియర్ మాస్టర్స్. అది నేను చెప్పేది. మీ లోపల ఎప్పుడు ఒక తపన, ఆధ్యాత్మికంగా ఎదగాలనే తపన. అది ఒక సోల్‌గా మీరు భూమి మీదకొచ్చారంటే కారణ జన్ముడిగా మీ లోపల ఒక తపనైతే గ్యారంటీగా ఉంటుంది. అదేంటంటే నేను అందరిలాగా లేను. సంథింగ్ నేను డిఫరెంట్‌గున్నాను. నాకేం గావాలో నాకే అర్థం గావట్లేదు. ఐ యామ్ ఇన్ టోటల్లీ కన్‌ఫ్యూజన్. ఎందుకంటే సొసైటీ ఏ పాత్‌లో అయితే ఎళ్తుందో అదైతే నాకు నచ్చట్లా. సో, ఇంకేం పాతుంది. తీసుకుందామంటే మళ్ళీ ఆహ్, ఈ సొసైటీలో గూడా ఎవరిని నమ్మాలో తెలీదు. ఎవరిని నమ్మకూడదో తెలీదు. మళ్ళీ అదొకటుంది. సో, ఇన్ని సవాలక్ష అనుమానాలు క్రియేట్ అయ్యి కూర్చున్న తర్వాత ఇంక మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఎట్లా ఎదుగుతారు? అందుకని ఈ సిస్టమ్ అంతా ఈ గోల లేకుండా పత్రి సార్ ఒకటే చెప్పాడు. "నీ శ్వాసే నీ గురువు. ఇంగిప్పుడు నువ్వు మోసపోతావా చెప్పు? నీ శ్వాస నిన్ను మోసం చేస్తదా? ఒకసారి ఆలోచించండి." నో. అయిపోవస్తుందనుకుంటా టైము. బట్ స్టిల్ ఓకే. అయితే హ్మ్. ఇక్కడేంటంటే ఒక గురువులెప్పుడు రెడీగా ఉన్నారమ్మా. ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఫైనల్‌గా. అదేంటంటే గురువులెప్పుడు రెడీగున్నారు. గురువులు ఇన్ ద సెన్స్ జ్ఞానం. సో, మరి ఆ జ్ఞానాన్ని మీరు ఫోకస్ ఎప్పుడైతే చేస్తారో ఏదో ఒక టైంలో ఏదో ఒక గురువు వచ్చేసి మీకు జ్ఞానాన్ని బోధించేస్తూ ఉంటారు. అది వేరే విషయం. అది ఒక్కోసారి మనిషే కావక్కర్లేదు. ఏదైనా గావచ్చు. ఎటునుంచైనా రావచ్చు. ఒక క్రిస్టల్ గావచ్చు, జంతువు గావచ్చు, లేకపోతే ఒక చెట్టు గావచ్చు, ఏదైనా. దేని నుంచైనా నేనట్లా చాలా చోట్ల చూసాను. చాలా ఇన్ఫర్మేషన్స్ నేను అన్ని సామ్రాజ్యాల నుంచి పొందాను నేను. అది. సో, ఇది పెద్ద విషయమే గాదు. ఆకాశిక రికార్డ్స్ గూడా మీకెప్పుడు యాక్సెస్‌లోనే ఉంటాయి. అయితే చాలా మంది ఈ మధ్య కొన్ని ఒక కోరికలు పెట్టుకుంటారు. చాలా మంది నాకు కాల్స్ చేసి అడుగుతుంటారు. అదేంటంటే, "సార్ నేను అందరికీ అన్నీ కనపడతాయి. నాకు కనపడట్లేదు. కళ్ళు మూసుకుంటే నాకేం కనపడవు. లేతే వాళ్ళకి థర్డ్ ఐ ఓపెన్ అయింది. వీడికి ఫలానా ఓపెన్ అయింది. వీడికి ఇంకోటేదో ఓపెన్ అయింది. ఏందిది ఇదంతా వాడు దేవుడితో మాట్లాడాడు. నా పరిస్థితి ఏంటి?" నేనైతే బానే ఉన్నా. మొదటి నుంచి మస్తుగా ధ్యానాలు చేస్తున్నా నేను గూడా. కానీ మరి ఏంటో నాకేం కనపడదు. ఇట్లాంటి కోరికలేం పెట్టుకోకండి. ఎందుకంటే కోరిక అంటే మళ్ళీ అక్కడ దుఃఖమే ఉంటది. అది నువ్వు ఏ కోరికైనా కోరు. అడిగితే వచ్చేది కాదమ్మా స్పిరిచువాలిటీ. శ్వాస మీద ధ్యాస నువ్వు కరెక్ట్‌గా ఎరుకతో తీసుకున్నావా లేదా? నీకు అవసరమైతే వస్తది. లేకపోతే రాదు. థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యి కృష్ణుడు అవుపడాలి. నేను కృష్ణుడితో డిస్కషన్ పెట్టినా, నేను రాముడితో డిస్కషన్ పెట్టినా అని చెప్తా ఉంటారు ఎవరో. పెట్టినంత మాత్రాన నేనెందుకు డిస్కషన్ పెట్టలే అని నీకు అనిపియకూడదు. సహనమే ప్రగతి అందుకే ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఈ భూమి మీదకి ఏ పని చేయడానికి వచ్చినవు? అది కొన్ని పనులు ఎట్లుంటాయంటే భౌతికంగా ఏం కనిపించవు. నువ్వు ఇంట్లో అంట్లు తోముకుంటూ కూర్చుంటా ఉంటావు. చూసే వాళ్ళకి ఏమనిపిస్తదంటే, నా మొహం ఇంట్లోనే కూర్చుంటది ఎప్పుడు అట్లు తోముకుంటూ ఉంటది. ఈమేం చేస్తది? కానీ అట్లేం ఉండదు. అంట్లు తోముకుంటూ బయట అట్లా కనబడతది అంతే. ఆమె కాంతి ప్రసారాలు చేస్తా ఉంటది బోలెడంత పైనుంచి తీసుకొని. దానికేమంటారు మీరు? నేను ఆల్రెడీ నక్షత్ర మిత్రులు దాంట్లో నేను 12 రకాల లైట్ వర్కర్‌ల గురించి చెప్పా. ఈ 12 రకాల లైట్ వర్కర్‌లు 12 రకాలుగా ఉంటారు.
కేవలం ఒకళ్ళు కర్మపూరితమైన ఖాందాన్‌లో జన్మ తీసుకుంటారు. బాగా నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీస్‌లో, కర్మపూరితమైన ఫ్యామిలీస్‌లో ఇటేడు తరాలు, అటేడు తరాలు వాళ్ళందరి కర్మలు క్లీన్ చేయడానికి ఒకడొస్తాడు పైనుంచి. ఆడు చూడటానికి ఎంత సింపుల్‌గా ఉండేటట్టు పోయి ఆ ఇంట్లో పడతాడు. ఆ ఇంట్లో కోడలుగా ఉంటాడో, లేకపోతే పెద్ద కొడుకుగా ఉంటాడో, ఎలా ఉంటాడో మరి వస్తాడు. ఆడొచ్చిన తర్వాత మొత్తం ఆ ఖాందాన్‌లో ఉన్న కర్మ మొత్తం క్లియర్ చేస్తూ ఉంటాడు. వాడు ఇంకేం చేయడు. వాడిలో ఉన్న ఆ ప్యూరిటీ వాడు ధ్యానం గూడా జేయడు ఒక్కొక్కసారి. వాడు ప్యూర్‌గుంటాడు. వాడు ధ్యానం చేయడు గానీ గుర్తుపెట్టుకోండి, ఒక ధ్యానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి. చాలా మంది సొసైటీలో మీరు గమనించి ఉంటారు. కొంతమంది వాళ్ళు మెడిటేటర్ కాకపోయినా వాళ్ళు చాలా మంచిగుంటారు వాళ్ళు. అంటే వాడు ఎవరితో ఎక్కువ మాట్లాడడు, సైలెంట్‌గుంటాడు. ద ప్రేమతత్వం ఎక్కువుంటుంది. ఒక కరుణతో మాట్లాడతాడు. ఇది ఉంది. అంతా బావుంది. ఇట్లా. ఇలాంటివి ఏం చేస్తారంటే వాళ్ళు శాఖలుగా మారిపోతారు. తర్వాత ఇంకా తొందరగా ధ్యానంలోకి కూడా రాగలుగుతారు ఇలాంటోళ్ళు. బట్ వాళ్ళ ద్వారానే ఉద్ధరణ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు పెద్ద పెద్దగా శాకాహార ర్యాలీలు ఏం జేయరు. అలా అని వాళ్ళు పెద్ద పెద్దగా ధ్యాన ప్రచారాలు లేకపోతే ఇంకేదో చేయాలని అనుకోరు. కానీ వాళ్ళు ఇంట్లో ఉంటారు ఏం తెలియకుండా. అట్లా సైలెంట్‌గా ఉండి గూడా వాళ్ళు గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఈ సమయంలో చాలా పెండింగ్ ఉంది. అదంతా క్లియర్ చేస్తా ఉంటారు కొంతమంది. ఇగ కొంతమందుంటారు. అమ్మవార్లుంటారు. వాళ్ళు మానవ దేహాన్ని ధరించి కిందకొచ్చి ఎక్కడో ఉంటూ ఉంటారు. ఉండి వాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్ లానే ఉంటారు గానీ మొత్తం జేసేస్తూ ఉంటారు. కానీ అది ఫెడరేషన్‌లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళ ద్వారా ఎలాంటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోట డ్యూటీ పడతా ఉంటది. ఈ లైట్ వర్కర్‌లందరికి. ఆ ఏరియా మొత్తం వాళ్ళు కవర్ చేసుకొని వాళ్ళు జేస్తూ ఉంటారు. కానీ ఆ విషయం వాళ్ళకే తెలీదండో గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవడేంటనేది వాడికే తెలీదు ఈ టైంలో భూమి మీద. అయితే ఇది ఎవరు ఏంటి అనేది అసలు అవసరం లేదు. ఎవడికి వాడికి అవసరం లేదు. పక్కోళ్ళకి గూడా అవసరం లేదు. వాడేంటి, వీడేంటి అనేది. ఎవరికి వాళ్ళు శ్వాస కరెక్ట్‌గా గమనించాలి. ఈ పనయిపోతుంది ఇక్కడ. ఇది నువ్వు చేయాల్సినవన్నీ. ఇక్కడేంటంటే మీకో కమ్యూనికేషన్ చాలా అవసరం అండి. ఇప్పుడు జూమ్ పెట్టింది. ఇప్పుడు నీరజ మేడం. ఇక్కడ ఈ కమ్యూనికేషన్‌లో ఉన్న వాళ్ళందరూ జూమ్ కమ్యూనికేషన్‌లో ఉన్న వాళ్ళందరూ లాభం పొందారిక్కడ. అంటే ఏంటి కమ్యూనికేషన్‌లో ఉంటే నువ్వు లాభం పొందుతావనయితే అర్థమైంది మీకు. అవునా? అయితే ఎవరితో కమ్యూనికేషన్‌లో ఉండాలి అనేది గూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అది గమనించండి. అదే చెడ్డోళ్ళతో కమ్యూనికేషన్‌లో ఉన్నారు అందరూ. సీరియల్స్‌తో కమ్యూనికేషన్‌లో ఉన్నారు. ఇంకా దేనితోటో కమ్యూనికేషన్‌లో ఉన్నారు. అక్కడ కమ్యూనికేషన్ రాంగ్ అయింది. ఇక్కడ నువ్వు మంచితో కమ్యూనికేషన్‌లో ఉండాలి. ఇక్కడ ఈ జూమ్‌తో కమ్యూనికేషన్‌లో ఉండటం వల్ల మనం మంచి నాలెడ్జ్ పొందుతాం. ఇక్కడ నీరజ మేడం ఏదైతే ఇప్పుడు పెట్టిందో, ఒక మంచి గురువు నుంచి వచ్చే ఆ జ్ఞానం మీకు ఈ కమ్యూనికేషన్ ద్వారానే వచ్చింది గదా! అలాగే మీరు హైయర్ డైమెన్షన్స్‌తో, హైయర్ వరల్డ్స్‌తో గనక మీరు కనెక్షన్ పెట్టుకుంటే, ఆళ్ళతో కమ్యూనికేషన్ పెట్టుకుంటే, మీకు ఇంతకంటే ఉన్నతమైన నాలెడ్జ్ వస్తది. అది ఎట్లొస్తది? ఎట్లా నాకెట్లొచ్చింది? అట్లే వస్తది మీకు. గుర్తుపెట్టుకోండి. ఎట్లొస్తది అనే ఆలోచనలో పడతారు చాలా మంది. ఈ నా న అసలు మీకో విషయం చెప్పనా? నాకు గూడా అసలు ఎట్లా నాకిప్పుడు భూమి మీద ఆల్రెడీ నా చుట్టూ ఉన్నవాళ్ళెవరు నాకు జ్ఞానాన్ని బోధించే అంత గొప్పవాళ్ళు ఎవరున్నారబ్బా! ఒక స్టేజొచ్చేసరికి నాకెట్లా అనిపించిందంటే, ఎవరిని కదిలిచ్చినా తక్కువగానే మాట్లాడుతున్నాడు. ఇంకా నాకు హైయర్ నాలెడ్జ్ కావాలి ఎలా? కానీ వస్తది నాకు హైయర్ నాలెడ్జ్. అది నేను మీకు చెప్పలేను క్లియర్‌గా. చెప్తే మీకు అదంతా అసలు నీకు నమ్మబుద్ధి కాదనమాట. ఒక హయ్యర్ డైమెన్షన్ ఇతర గ్రహాంతర వాసుల నుంచి జ్ఞానం నేను పొందుతున్నాను అంటే గుర్తుపెట్టుకోండి. అసలే అదెట్లా సాధ్యం అవుతది? లేనే లేదు గదా! అసలిక్కడ భూమి మీద. జనాలకసలు తెలియనే తెలీదు. సో, కాబట్టి జ్ఞానం అనేది ఎప్పుడైతే మనం రెడీగుంటామో హయ్యర్ డైమెన్షన్స్ నుంచి, హయ్యర్ వరల్డ్స్ నుంచి వస్తూనే ఉంటుంది జ్ఞానం. వాటిని ఆ కమ్యూనికేషన్‌లో మనం ఈజీగా ఉండగలుగుతాం. ఆ తర్వాత అయితే ఇది పక్కోళ్ళకి మనం జెప్పాల్సిన అవసరం లేదు. నేను ఫలానా గ్రహం నుంచి నేను బాగా సమాచారం పొందుతున్నా అని చెప్పినా వాడికేమి అర్థం గాదు. అందుకని ఎవరికీ నేను షేర్ జేసుకోను జనరల్‌గా. నాకు ఎప్పటికప్పుడు నాకు కావాల్సిన నాలెడ్జ్ వస్తూనే ఉంది హైర్ వరల్డ్స్ నుంచి. ఇక నన్ను సాటిస్ఫై చేస్తుంది అదైతే చాలు. అదర్‌వైజ్ నేను బయట వెతుక్కున్నానంటే ఇప్పుడు ఒక స్టేజ్ వరకు నాకు బయట దొరికింది. నా ఆకలి తీర్చబడింది. కానీ ఒక దశ దాటిన తర్వాత ఈ పుస్తకాలు ఇవన్నీ నా ఆకలి తీర్చలేకపోతున్నాయి. అప్పుడు నాకు కమ్యూనికేషన్, హైయర్ వరల్డ్స్ కమ్యూనికేషన్ అనేది అవసరమైంది. అప్పుడు ఈ హైయర్ వరల్డ్స్‌తో కమ్యూనికేషన్ నీకు బయట నుంచి అయితే జరగదు. ఎందుకంటే ఇక్కడ ఈ టికెట్ కొనుక్కొని మనం స్పేస్ షిప్ ఎక్కడానికి ఛాన్స్ లేదు. సో, కాబట్టి మనకి మన సోల్‌తో మన కనెక్షన్ గనక ఇస్తే మన సోల్ మొత్తం యూనివర్స్‌తో కనెక్ట్ అయింది. ఎందుకంటే మనకి 12 చక్రాలు 12 డైమెన్షన్స్‌తో కనెక్ట్ అయ్యింది. ఈ దేహం చూడటానికి ఇట్లా కనబడుతుంది. అంతే. నువ్వేదో చొక్కాలాగా వేసి బయట తిరుగుతున్నావు అని జెప్పేసి మీరందరూ అనుకోకండి. ఇదేదో నార్మల్‌ది గదా అని.
నో, 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 నో. ఇది ఒక మహాశక్తివంతమైన పరికరం. ఇది అన్ని డైమెన్షన్స్‌తో ఒక్కసారే 12 డైమెన్షన్స్‌తో నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. నీకు హైయర్ నాలెడ్జ్‌ని యూనివర్స్ నుంచి ఏ సోర్స్ నుంచైనా మీరు తీసుకునే అవకాశం ఈ పరికరానికుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద విమానం ఉందండి మీ దగ్గర. ఒక పెద్ద విమానం, లగ్జూరియస్ విమానం. అదొక బహుశా దాని విలువ కూడా మీరు కట్టలేదు. అంత అద్భుతమైన విమానం ఉంది. మీరు దాన్ని ముట్టెక్కి తాడు గట్టి, మీరు దాన్ని లాక్కుంటా పోతా ఉన్నారు. ఎందుకంటే మీకు దాన్ని నడపటం రాదు మీకు. తాడు గట్టి లాగుతున్నారు అంతే ఆ విమానాన్ని. ఇక మీరేం చెప్తున్నారంటే అందరికి నా బతుకు నేను ఈడుస్తున్నా అంటున్నారు. కాదు. యాక్చువల్లీ మీరు పైలట్ అందులో కూర్చొని గగనంలో విహరించొచ్చు. ఏ యూనివర్స్‌కి గావాలంటే ఆ యూనివర్స్‌కెళ్ళే శక్తి ఆ విమానానికుంది. ఆ విమానమే మీ దేహం. ఈ దేహంలోనే మెరకబా ఉంది. ఆ మెరకబా యాక్టివేట్ చేసుకుంటే మీరు అన్ని డైమెన్షన్స్‌కి మీరు ప్రయాణించొచ్చు. ఆ మెరకబా ఇదే షేప్‌లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఈ మెర్కాబా షేప్‌లోనే ఇది ఉండటం వల్ల మీరు ఈ జామెట్రికల్ సింబల్‌తో మీరు ఎక్కడికంటే అక్కడికి ట్రావెల్ చేయగలుగుతారు. అందుకే మెర్కబా పిరమిడ్ తర్వాత మల్టీ డైమెన్షనల్ ఎనర్జీస్‌కి సింబల్‌గా ఈ మెర్కబా అందుకే ప్రతీకగా ఉంది. ఈ మెర్కబాలతోటే మనుషులు ఇతర డైమెన్షన్స్‌కి ట్రావెల్ చేస్తారు. అది మీ బాడీలో ఆల్రెడీ ఉంది. అయితే దాన్ని జాగృతం చేయడానికి సింబాలిక్‌గా మనం ఇలాంటి మెర్కబాలు చేతిలో పట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటాం. దీని మీదనే రిసర్చ్ చేసి నేను మొదలు గత 2013 నుంచి నేను ఇస్తూనే ఉన్నా అందరికి మెర్కబా.